వర్తక స్థావరాలు. వర్తక స్థావరాలు చాలా ఈజీగా ఉంటది. మనకి ఇబ్బంది పెట్టే అంశాలు ఏమిటి? మోడర్న్ ఇండియన్ హిస్టరీ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏరియా. గ్రూప్ 2, గ్రూప్ 3, ఏఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్ఐ అండ్ గ్రూప్ 1 ఆల్సో. గ్రూప్ 1 అనే వాళ్ళకి టోటల్‌గా మొత్తం ఇండియన్ హిస్టరీ ఇస్తే మిగతా విభాగాలకి మోడర్న్ హిస్టరీ పైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి మోడర్న్ హిస్టరీలో ఆధునిక భారతదేశ చరిత్రలో చాలా ఇంపార్టెంట్ ఏరియా. చాలా తక్కువ అంశాలు, ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్స్‌గా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆధునిక భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి సిలబస్ ఏమిటి? ఏ టాపిక్స్ ఉన్నాయి? అనే అంశాల గురించి కొంత ముందుగా చూసి ఆ తర్వాత యూరోపియన్ వర్తక స్థావరాల గురించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు మోడర్న్ హిస్టరీ బ్రిటిష్ ఏజ్‌తో మొదలైతది. యూరోపియన్ల యొక్క రాకతో మొదలైతది. కాబట్టి భారతదేశానికి యూరోపియన్లు అనే వాళ్ళు భారతదేశానికి 16th సెంచరీలో ఎంటర్ అవ్వడం జరిగింది. దానికంటే ముందే 15th సెంచరీలో పోర్చుగీస్ వారు, ఆ తర్వాత డచ్ వారు, ఆ తర్వాత బ్రిటిష్ వారు, ఆ తర్వాత డెన్మార్క్ వాళ్ళు, చివరిగా ఫ్రెంచ్ వారు 5 వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకొని భారతదేశంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాక ఆ స్థావరాల ద్వారా వీళ్ళు వ్యాపారం నిర్వహించారు. క్రమక్రమంగా బ్రిటిష్ వాళ్ళు ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని చివరికి భారతీయ పాలకులని ఓడించేసి భారతదేశంలో విశాలమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఫ్రెంచి వారిని ఓడించారు. ఈ నేపథ్యంలో మనకు మొట్టమొదటి చాప్టర్ ఏంటంటే భారతదేశానికి యూరోపియన్ల రాక అనేది మొట్టమొదటి చాప్టర్ కనిపిస్తుంది. ఆ తర్వాత మనకు బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక సామ్రాజ్య విస్తరణ, దానిలో భాగంగా ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ఆంగ్లో సిక్కి యుద్ధాలు అనే ప్రముఖమైన 4 యుద్ధాలు కనిపిస్తాయి. ఆ తర్వాత నేపాల్ యుద్ధాలు, సింధుతో యుద్ధం, అదేవిధంగా బర్మా యుద్ధాలు కూడా చిన్న చిన్న అంశాలు మనకు కనిపిస్తాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు బ్రిటిష్ వారి యొక్క రాక లేదా యూరోపియన్ల రాక అన్నింటిలో ముఖ్యమైన స్థావరం బ్రిటిష్ వాళ్ళ స్థావరాలు కూడా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఆ తర్వాత అదేవిధంగా మనకు మలి మొగలాయిలు, పీష్వాల యొక్క పరిపాలన కూడా మనకు మోడర్న్ హిస్టరీలో భాగంగా మనం చూసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి భారతదేశానికి యూరోపియన్ల రాక, కడపటి మొగలాయిలు, పీష్వాల యుగం, అనంతరం బ్రిటిష్ యొక్క అధికార సామ్రాజ్య విస్తరణ. ఈ సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఇవన్నీ యుద్ధాల గురించి మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే ఈ బ్రిటిష్ యొక్క ఆర్థిక సామ్రాజ్య విస్తరణ చేసిన నేపథ్యంలో వాళ్ళు కొన్ని పరిపాలన అంశాలని తీసుకోవడం జరిగింది. ఉదాహరణకు జమీందారు విధానం, రైతువారి విధానం, అదేవిధంగా మహల్వారి విధానిక భూశిస్తు విధానాలు కానీ, దాంతో కలెక్టర్ వ్యవస్థ కానీ, కొన్ని రకాల పరిపాలన వ్యవస్థ అంశాలు చూస్తే ఈ అంశాల నేపథ్యంలో కొన్ని చట్టాలు, ఆ చట్టాల నేపథ్యంలో ఉదాహరణకు వితంతు పునర్వా చట్టం, సతీసామ నిషేధ చట్టం, నరబలి నిషేధ చట్టం, ఇవన్నీ చట్టాల వల్ల భారతదేశంలో మా యొక్క సాంస్కృతిక రంగంలో బ్రిటిష్ వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారని, పైగా భారతీయ సిపాయిలకు తక్కువ వేతనాలు ఇస్తున్నారని, దానితో పాటు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా భారతీయ పాలకులని ఆక్యుపై చేసుకునే ప్రయత్నం జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాటే 1857 సిపాయిల తిరుగుబాటుగా 1857 రివోల్ట్ గురించి మనం చూసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి 1857 సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో కారణాలు ఏంది, ఎందుకు వచ్చింది, సిపాయిల తిరుగుబాటు జరిగిన విధానం ఏంది, ఫలితాలు ఏమిటి, దాని వ్యాఖ్యానాలు అంశాల గురించి, సిపాయిల తిరుగుబాటు గురించి మొత్తం కూడా మనం విశ్లేషించే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత భారతదేశంలో సాంస్కృతిక పునర్జీవనం. కాబట్టి పురాతన కాలం చేసినటువంటి సాంస్కృతిక నేపథ్యంలో సమాజాన్ని ఇబ్బందులు పెట్టేటువంటి కొన్ని అంశాలని వితంతు పునర్వా చట్టం, సతీసామ నిషేధ చట్టం, స్వదేశీ చట్టం, ఈ నేపథ్యంలో రాజారామన్ రాయ్, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద లాంటి రామకృష్ణ మిషన్, ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, దివ్యజ్ఞాన సమాజం లాంటి సమాజాల వ్యవస్థ ఆ నేపథ్యంలో సంస్కృతీకరణ భారతదేశంలో ఎలా జరిగింది, మహిళా కేంద్రంగా ఎలాంటి ఉద్యమాలు వచ్చినాయి, ఎవరెవరు ఏం కృషి చేశారు, భారతీయ సమాజం ఎలాంటి మార్పులు తీసుకొచ్చారనేది 18th సెంచరీలో సాంస్కృతిక పునర్జీవనం లేదా సంస్కరణ ఉద్యమంగా పిలుచుకు ప్రయత్నం చేస్తాం. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ నేపథ్యంలో ఆ ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకు కనిపిస్తుంది. ఇవన్నీ నేపథ్యాల తర్వాత మనకు జాతీయోద్యమ భావస్ఫూర్తి అనేది మనం చూస్తాం. జాతీయ భావస్ఫూర్తికి సంబంధించిన సంస్థలు ఏం ఏర్పాటు చేశారు, ఆ సంస్థల కృషి ఫలితంగా ఎలాంటి సంస్థలు వచ్చినాయి, ఉదాహరణకు బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ ఎవరు ఏర్పాటు చేశారు, ఇండియన్ అసోసియేషన్ ఎవరు ఏర్పాటు చేశారు, ఇలాంటి సంస్థల యొక్క ప్రారంభకులు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిన అంశాల గురించి చూసే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత ఈ సంస్థల ఆవిర్భావ నేపథ్యంలో జాతీయోద్యమంలో భాగంగా కాంగ్రెస్ యొక్క స్థాపన, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన 1885 నుంచి అప్ టు 1947 వరకు జరిగిన ఉద్యమాన్ని ఒక జాతీయోద్యమంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని 1757 ప్లాసీ యుద్ధం మొదలు 1850 సిపాయిల తిరుగుబాటు వరకు 100 సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని మొత్తం ఆక్యుపై చేసి పరిపాలన వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని ఆర్థిక సామ్రాజ్య విస్తరణ చేసి భారతీయులను ఇబ్బందులు పెడితే వాళ్ళకి వ్యతిరేకంగా గిరిజన పోరాటాలు, రైతాంగ పోరాటాలు, జమీందారీ పోరాటాలు అన్ని పోరాటాలు జరుగుతాయి. ఈ పోరాటాలన్నిటి నేపథ్యంలో ఒక భారతీయులందరినీ ఐక్యంగా మార్చిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే. అంటే ఇక్కడ అంశం ఏంటంటే వాళ్ళొక ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టి భారతీయుల మధ్య అనుసంధాన భాషగా నేపథ్యంలో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి లోపాలను, బ్రిటిష్ వాళ్ళు చేసిన సామ్రాజ్య విస్తరణ అర్థం చేసినటువంటి భారతీయులు బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేక ఉద్యమాలు మొదలుపెట్టారు. ఆ చేసిన ఉద్యమాలని జాతీయోద్యమంగా పిలుస్తాం. ఆ జాతీయోద్యమంలో భాగంగా 1885 నుంచి 1905 వరకు ఉద్యమాన్ని మితవాద యుగంగా, 1905 నుంచి 1919 లేదా 20 వరకు ఉద్యమాన్ని అతివాద ఉద్యమంగా, 1920 నుంచి 47 వరకు ఉద్యమాన్ని గాంధీ యుగంగా, ఈ 3 ఫేజ్లలో ఉద్యమాలు చేస్తాం. ఈ 3 ఫేజ్ల ఉద్యమాలలో మనం ప్రధానంగా చర్చించే అంశాలు ఏమిటంటే మనకు వందే మాతర ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు అనే 5 రకాల ఉద్యమాల గురించి మనం చూసే ప్రయత్నం చేస్తాం. వందే మాతర ఉద్యమం దాన్ని స్వదేశీ ఉద్యమం అని పిలుస్తాం. ఆ తర్వాత హోమ్ రూల్ ఉద్యమం, ఆ తర్వాత సహాయ నిరాకరణ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఆ తర్వాత సాల్ట్ సత్యాగ్రహ, ఉప్పు సత్యాగ్రహం లేదా శాసన ఉల్లంఘన ఉద్యమంగా పిలుస్తాం. ఆ తర్వాత మనకు వచ్చేది క్విట్ ఇండియా ఉద్యమాలు. ఈ ఉద్యమాల మధ్యలో వచ్చిన కొన్ని అంశాలు, ఉదాహరణకు మనకు స్వరాజ్య పార్టీ కానీ, సైమన్ కమిషన్ కానీ, లాహోర్ సమావేశం కానీ, రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ, వ్యక్తిగత సత్యాగ్రహం కానీ, క్రిప్స్ కమిషన్ కానీ, వేవేల్ ప్రణాళిక, రాజాజీ ప్రణాళిక లాంటి ప్రణాళిక అంశాలు మొత్తం కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం. అంటే మనకి ఎక్కువ మార్కులు ఫోకస్ ఎక్కడ చేయాలంటే 1885 నుంచి అప్ టు 1947 వరకు జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ని తేదీల వారీగా డేట్లతో సహా చూసుకోవాలి. జలియన్ వాలా బాగ్ మరణకాండ ఎప్పుడు జరిగిందంటే డేట్ ఇంపార్టెంట్. సో మనకు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎప్పుడు మొదలైందంటే డేట్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు మొదలైందంటే డేట్ ఇంపార్టెంట్. ఇలా తేదీల వారీగా క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటారంటే 1947 ఆగస్టు 8గా. అంటే మనకు వరుస క్రమంలో అమర్చండి అనే అంశాలపైన కూడా ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఉదాహరణకు మనకు ఈ జాతీయోద్యమంలో ఆధునిక భారతదేశ చరిత్రలో మనకు జాతీయోద్యమం చాలా ఇంపార్టెంట్. మనకు 2 క్వశ్చన్లు ఎలా ఇస్తారంటే ముఖ్యంగా మోడర్న్ ఇండియాలో క్రానలాజికల్ ఆర్డర్ పైన క్వశ్చన్ అడుగుతారు. ఉదాహరణ చూడండి, మనకు ఈ క్రింది వాటిని వరుస క్రమంలో జతపరచండి, వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తారు. క్వశ్చన్ ఇచ్చేసి ఏమంటారంటే ఏ క్రిప్స్ మిషన్, బి వ్యక్తిగత సత్యాగ్రహం, సి నావికా తిరుగుబాటు, డి అనేది రాజాజీ ప్రణాళిక.
రాజాజీ ప్రణాళిక అని ఇలా క్వశ్చన్లు చేసి వరుస క్రమంలో అమర్చమని చెప్తారు. మరి వరుస క్రమంలో అమర్చాలంటే ఎప్పుడు జరిగింది మనకు అవగాహన ఉండాలి. ఉదాహరణకి దీని అంశాలు మనం చూస్తే ఏంటంటే ముందుగా వ్యక్తిగత సత్యాగ్రహం, తర్వాత క్రిప్స్ మిషన్, ఆ తర్వాత రాజాజీ ప్రణాళిక, ఆ చివరిగా జరిగింది నావికా తిరుగుబాటు. కాబట్టి ముందుగా మనం చూసే వ్యక్తిగత సత్యాగ్రహం, క్రిప్స్ మిషన్, రాజాజీ ప్రణాళిక, నావికా తిరుగుబాటు అనేది మనకు అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే చివరి దశ ఉద్యమంలో ఇక్కడ క్వశ్చన్ పడే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు మరో క్వశ్చన్ ఏంటంటే వరుస క్రమంలో అమర్చడం నేపథ్యంలో మళ్ళీ ఏ చూస్తే లాహోరు సమావేశం, బి పూనా ఒప్పందం, సి ఉప్పు సత్యాగ్రహం, డి సైమన్ కమిషన్ ఇలా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎప్పుడు జరిగే ఆయన తేదీ మనకు అవగాహన ఉన్నప్పుడు మాత్రమే క్వశ్చన్ పడే అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఉదాహరణకు సైమన్ కమిషన్ 1927, ఉప్పు సత్యాగ్రహం 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్ వరకు 30లో, పూనా ఒప్పందం 1932 సెప్టెంబర్ 24వ తారీఖు నాడు, లాహోర్ సమావేశం 29 డిసెంబర్ 31 గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఈ డేట్లు తెలిసినప్పుడు మాత్రమే మనం క్వశ్చన్ చేయగలుగుతాం, అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు డి సి ఆన్సర్ ఏంటంటే డి తర్వాత సి డి తర్వాత ఏ తర్వాత సి మరియు బి అనే ఆన్సర్ వస్తుంది. డిఏసి అనే ఆన్సర్ వస్తే కూడా అర్థం చేసుకోవచ్చు. ఇలా క్వశ్చన్ పడతాయి. కాబట్టి 1885 నుంచి 1947 వరకు ప్రతి డేట్ ను కూడా సూక్ష్మంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మోడర్న్ హిస్టరీ చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఇబ్బంది పెట్టే అంశాలు ఏమిటంటే రైతాంగ పోరాటాలు, జమీందారీ తిరుగుబాటాలు, గిరిజన పోరాటాలు మనకు ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తాయి. దానితో పాటుగా బ్రిటిష్ వాళ్ళు అంటే యూరోపియన్ యొక్క స్థావరాలు అనేది కొంచెం ఇంపార్టెంట్ అంశంగా, యూరోపియన్ స్థావరాలు కొంచెం ఇబ్బంది పెడతాయి. గిరిజన ఉద్యమాలు, రైతాంగ ఉద్యమాలు, జమీందారు ఉద్యమాలు ఇలాంటి ఉద్యమాలు కొంచెం ఇబ్బంది పెడతాయి. మిగతా అంశాలు ఏది కూడా మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా క్లారిటీగా, డెప్త్ గా, కాన్సెప్ట్ బేస్డ్ లో ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఐడియాలజికల్ గా గందరగోళం లేకుండా క్లియర్ గా మనం చూసే ప్రయత్నం చేయాలి. అంశాలు మనం అవగాహన చేసుకోవచ్చు. దానితో పాటు ఇలాంటి క్వశ్చన్ పడుతున్న అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరి మన మోడర్న్ హిస్టరీలో ప్రధానంగా కంపల్సరీ క్వశ్చన్ ఏంటంటే పత్రికల పైన క్వశ్చన్ వస్తుంది. ఒక క్వశ్చన్ ఏంటంటే గ్రంథాల పైన కంపల్సరీ క్వశ్చన్ వచ్చి గ్రంథాల పైన ఎవరెవరు ఏ గ్రంథాలు రాశారు దానిపైన క్వశ్చన్ అవకాశం ఉంటుంది. ఈ జాతీయోద్యమం పైన 4-5 క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. దానితో పాటుగా ఐఎన్ఏ, ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఐఎన్ఏ గురించి మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఇండియన్ నేషనల్ ఆర్మీ, భారత జాతీయ సైన్యం, సుభాష్ చంద్రబోస్ అంశాలు, అదేవిధంగా తీవ్రవాద ఉద్యమాలు, మిలిటెంట్ పోరాటాలు, భగత్ సింగ్, సూర్యసేను, అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్, కొన్ని విప్లవాద సంస్థలు, ఏ సంస్థ ఎక్కడ ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఏ సంస్థను ఎవరెవరు ప్రారంభించిన అంశం పైన విప్లవాద సంస్థల పైన క్వశ్చన్ పడే అవకాశం ఉంది. ఐఎన్ఏ పైన కంపల్సరీ క్వశ్చన్ పడే అవకాశం ఉంది. జాతీయోద్యమం పైన 5 క్వశ్చన్ పడతాయి. గ్రంథాల పైన 2 క్వశ్చన్లు వస్తాయి. పత్రికల పైన క్వశ్చన్ అవకాశం ఉంది. అదేవిధంగా బాబా వ్యాప్తి అనేక సంస్థలు వస్తాయి. ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్, అదేవిధంగా భూస్వాముల సంఘం, ల్యాండ్ హోల్డర్ సొసైటీ లాంటి కొన్ని సంస్థలు వస్తాయి. ఆ సంస్థలు ఎప్పుడు ప్రారంభించారు దానిపై క్వశ్చన్ పడుతుంది. దానితో పాటు భారతదేశ సంస్కృతి ఉద్యమాల్లో భాగంగా రాజా రామన్ రాయ్, స్వామి దయానంద సరస్వతి లాంటి వ్యక్తుల యొక్క పర్సనల్ బయోగ్రఫీ రాసిన పుస్తకాలు, ఉద్యమాలు, ఆ సంస్థల పైన కంపల్సరీగా 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. గిరిజన జమీందారు ఉద్యమాల పైన కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. దానితో పాటుగా 1850 సిపాయిల తిరుగుబాటు పైన 1 or 2 క్వశ్చన్స్ అవకాశం కూడా అర్థం చేసుకోవచ్చు. దానితో పాటుగా బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో మైసూరు యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ఆంగ్లో సిక్ యుద్ధాలు. క్వశ్చన్ ఏంటంటే 4 సందులు చేసి ఆ 4 సందులతో పాటు తేదీలు ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. తేదీలు చేసి జతపరచండి అని క్వశ్చన్ అడుగుతారు. లేదా ఈ క్రింది వాణిలో మంగళూరు సంధి ఎప్పుడు జరిగిందని క్వశ్చన్ అడుగుతారు. లేదా ఏ యుద్ధంలో బాగా క్వశ్చన్ అంశాలు వస్తే కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఉదాహరణకు ఆంగ్లో కర్ణాటక యుద్ధాలలో 3 సందులు వస్తాయి. ఎక్స్లా చాపల సంధి, మొదటి కర్ణాటక యుద్ధం, అదేవిధంగా పాండిచేరి సంధి, పుదుచేరి సంధి లేదా పాండిచేరి సంధి, 2వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం, ప్యారిస్ సంధి అనేది 3వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం. అంశాలకు సందుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదే మొదటి మైసూరు యుద్ధం మద్రాస్ సంధి, 2వ ఆంగ్లో మైసూరు యుద్ధం మంగళూరు సంధి, 3వ ఆంగ్లో మైసూరు శ్రీరంగపట్నం సంధి. ఇలా సందుల పైన ఒక 12-13 సందులు వస్తాయి. ఈ సందుల పైన కంపల్సరీ బిట్ వస్తుంది. బ్రిటిష్ వారి స్థావరాలు ఏమిటి, దానితో పాటు పోర్చుగీస్ వారి స్థావరాలు ఏమిటి, ఈ స్థావరాల పైన కూడా క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్ మనం చూసే ప్రయత్నం చేస్తాం. దానితో పాటు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, 1792 చట్టం, 1813 చట్టం, 1835 చట్టం, 1853 చట్టం, ఇలా చట్టాలపైన 1909 చట్టం, 1919 చట్టం, 1930 చట్టం, ఈ భారత ప్రభుత్వ చట్టాలపైన కూడా కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు. ఇంకోటి ఏంటంటే బ్రిటిష్ వారి కాలంలో కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కమిటీల పైన కూడా క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి విశ్వవిద్యాలయ చట్టం మీద స్టాచి కమిషన్ అనేది విశ్వవిద్యాలయాలు ఏ విధంగా ఏ కమిటీ సూచనల ఆధారంగా ఏర్పాటు చేశారు, ఇలాంటి కమిటీల పైన కూడా కంపల్సరీ క్వశ్చన్ పడే అవకాశం ఉంది. దానితో పాటుగా భారతదేశంలో పనిచేసినటువంటి గవర్నర్ జనరల్ కాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, దానితో పాటు భూషిస్ విధానాలు, జమీందారు విధానం కానీ, దాన్ని శాస్త్ర భూషిస్ విధానమని, రైతువారి విధానమని, మహల్వారి విధానమని, రాజసంక్రమణ సిద్ధాంతమని, సైన్య సహకార పద్ధతిని, ఇలాంటి సిద్ధాంతాలపైన కూడా ఎగ్జామ్ లో కంపల్సరీగా క్వశ్చన్ పడే అవకాశం ఉంది. కానీ మోడర్న్ హిస్టరీ చాలా ఈజీగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది, గందరగోళం ఉండదు. డేట్ల పైన క్వశ్చన్ ఎక్కువ పడతాయి కాబట్టి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ AEEs అండ్ SI వాళ్ళు మోడర్న్ హిస్టరీ పైన కాన్సంట్రేషన్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు బైద మార్కులు ఎన్ని క్వశ్చన్లు అన్ని మార్కులు కూడా మన మోడర్న్ హిస్టరీలో ఈజీగా గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. అదే విధంగా మనం ఆ సబ్జెక్ట్ విధంగా చూసే ప్రయత్నం చేస్తాం. డెప్త్ గా చూద్దాం. క్వశ్చన్ పై వచ్చినా ఒక డెప్త్ గా ఇచ్చినా ఎలా వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా నా దగ్గర ఉన్న సమాచారం మొత్తం కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మార్కెట్ లో ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయో అన్ని రకాల పుస్తకాలు కూడా చదివి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మోడర్న్ హిస్టరీ పైన ఇక్కడ హిస్టరీ అనే నేపథ్యంలో ఒక ఉద్యమ చరిత్రని, అంటే ఒక జాతీయోద్యమ చరిత్రని, ఒక ఉద్యమ చరిత్ర కోణంలో మనం చూసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి బ్రిటిష్ వారి వ్యతిరేకంగా మితవాద కాలంలో, అతివాద కాలంలో, గాంధీ యుగంలో వచ్చిన ఉద్యమాలు మొత్తం వర్ష క్రమంలో ఒక లిస్ట్ అవుట్ కూడా మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది మోడర్న్ హిస్టరీ సంబంధించిన ముఖ్య అంశాలుగా మనం చూసే ప్రయత్నం చేస్తాం. అదే విధంగా గవర్నర్ జనరల్స్, స్వతంత్ర అనంతర భారతదేశ చరిత్ర గురించి చూస్తాం. కాబట్టి మనకు 1773 నుంచి ముఖ్యంగా 1750 ప్లాసీ యుద్ధం నుంచి మొదలు పెడితే అప్ టు 1947 వరకు గవర్నర్ జనరల్స్ మొత్తం కూడా 20-30 మంది వస్తారు. వర్ష క్రమంలో కూడా అవసరమైతే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన గవర్నర్ జనరల్స్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, పరిపాలన అంశాలు కూడా మనం ఒక అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా గవర్నర్ జనరల్స్. అదేవిధంగా భారతదేశ స్వాతంత్ర అనంతరం అనే అంశం పైన కూడా మరో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా సిలబస్ నేపథ్యం గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నిటికంటే మనకు ముఖ్య అంశం ఏంటంటే గాంధీయిజం, అంబేద్కరిజం, అంబేద్కర్ యొక్క విధానపరమైన నిర్ణయాలు ఏంది, అంబేద్కరిజంలో చెప్పిన అంశాలు ఏంది, అంబేద్కర్ పర్సనల్ బయోగ్రఫీ ఏంది, అంబేద్కర్ రాష్ట్ర గ్రంథాలు ఏంది ప్రయత్నం చేయాలి. అదే గాంధీ యొక్క సిద్ధాంతాలు ఏంది, అహింస అంటే ఏంది, సత్యం అంటే ఏంది అని చెప్పి సిద్ధాంతాలు రాష్ట్ర గ్రంథాలు ఏంది, ఇక పర్సనల్ బయోగ్రఫీ ఏంటండి, ఒక గాంధీజం పైన కూడా సపరేట్ మనం చూసే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. ఇదంతా కూడా మోడర్న్ హిస్టరీకి సంబంధించిన ఒక కాన్సెప్ట్ బేస్ లో చూసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. చాలా క్లారిటీగా, చాలా ఈజీ మెథడ్ లో మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఆధునిక భారతదేశ చరిత్ర.
అంటే మన 16th సెంచరీ టు అప్ టు 1947 ఆగస్టు 15 వరకు, స్వాతంత్రానంతరం 1964 వరకు చరిత్రని మొత్తం ఆధునిక భారతదేశ చరిత్ర విషయంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చాప్టర్లను ఒక్కసారి మీకు ఒక బేసిక్ ఆఫ్ చాప్టర్స్ ఏందో చూసి ప్రయత్నం చేద్దాం, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లు ఈ విధంగా పడే అవకాశంగా గుర్తుపెట్టుకోవాలి. దానితో పాటు ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం, మూడో పానిపట్టు యుద్ధం లాంటి యుద్ధాలు కూడా మనకు కనిపిస్తాయి. ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, మైసూరు యుద్ధాలు, మరాఠా యుద్ధాలు, సిక్ యుద్ధాలు లాంటి యుద్ధాలు కనిపిస్తాయి. యుద్ధాలతో పాటు 1850 సిపాయిల తిరుగుబాటు, ఈ యుద్ధాలపైన మనకు 2 క్వశ్చన్లు పడే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనం సిలబస్ ఒకసారి మనం చూస్తే ఐరోపా వర్తక స్థావరాలు, యూరోపియన్ల రాక ఐరోపా వర్తక స్థావరాలు, యూరోపియన్ల రాక వర్తక స్థావరాలు, వర్తక స్థావరాలు. కాబట్టి 5 దేశాలు ఎక్కడెక్కడ స్థావరాలు ఏర్పాటు చేశారని అంశం చూడాలి. కాబట్టి పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డెన్మార్క్ వాళ్ళు మరియు ఫ్రెంచ్ వారు 5 స్థావరాలు వాళ్ళు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు, గవర్నర్స్ ఎవరు, ఎలాంటి విస్తరణ జరిగింది ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ మనకు అంశాలు మిగిలిపోయినవి, దాని మోడరేషన్ లో భాగంగా మన సిలబస్ లో పెట్టారు. అదేంటంటే కడపటి మొగలాయులు, చివరి మొగలాయిల్స్, లేటర్ మొగల్స్, కడపటి మొగలాయులు అనే చాప్టర్. నెక్స్ట్ పీష్వాలు, పీష్వాలు, అదేవిధంగా బ్రిటిష్ వారి ఆర్థిక సామ్రాజ్య విస్తరణ, బ్రిటిష్ వారి ఆర్థిక సామ్రాజ్య విస్తరణ, సామ్రాజ్య విస్తరణ మనం చూసే ప్రయత్నం చేస్తాం. దీనిలో భాగంగా ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో మైసూరు యుద్ధాలు, మైసూరు యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ఆంగ్లో సిక్కు యుద్ధాలు, అదేవిధంగా నేపాలు, బర్మా, నేపాలు, బర్మా, సింధు ఆక్రమణ, సింధు ఆక్రమణ అంశాలు కూడా మనం చూసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ అంశాలు మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ బ్రిటిష్ యొక్క అధికార సామ్రాజ్య విస్తరణ, ఆర్థిక సామ్రాజ్య విస్తరణ చూడవచ్చు. దానితో పాటుగా గిరిజన గిరిజన రైతాంగ జమీందారీ పోరాటాలు, జమీందారీ తిరుగుబాట్లు అని చెప్పొచ్చు. తిరుగుబాట్ల గురించి మనం చూసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఈ ఏరియా మనకు ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. కొంచెం గందరగోళంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు పట్టికేసి ఏ తిరుగుబాటు ఎక్కడ జరిగినాయి, ఏ తిరుగుబాటు నాయకుడు అనే కాన్సెప్ట్ మనం చూసే ప్రయత్నం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత 1857 తిరుగుబాటు, 1857 సిపాయిల తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు అంశాన్ని మనం చూసే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత సాంస్కృతిక పునర్జీవనం, సాంస్కృతిక పునర్జీవనం, సాంస్కృతిక పునర్జీవనం అంశం చూస్తాం. ఇక్కడ బ్రహ్మ సమాజం, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ఆర్య సమాజం, దివ్యజ్ఞాన సమాజం, దివ్యజ్ఞాన సమాజం, రామకృష్ణ మిషన్, రామకృష్ణ మిషన్ లాంటి సంస్థల గురించి, అదేవిధంగా దళిత ఉద్యమాల గురించి, అదేవిధంగా కొన్ని సంస్కరణ ఉద్యమాల గురించి, కుల ఉద్యమాల గురించి కూడా మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి కుల ఉద్యమాలు, కుల ఉద్యమాలు, దళిత ఉద్యమాలు లాంటి ఉద్యమాలు కూడా మనకు కనిపించే అంశం కాబట్టి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనకు కనిపించింది అంటే జాతీయ భావస్ఫూర్తి, జాతీయ భావస్ఫూర్తి. ఇక్కడ సంస్థలు బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్, భూస్వాముల సంఘం లాంటి సంస్థల యొక్క ఏర్పాటు గురించి మనం ఇక్కడ సబ్జెక్ట్ లో బాగా చూసి ప్రయత్నిస్తాం. జాతీయ భావస్ఫూర్తి కనిపిస్తుంది. ఆ తర్వాత మనకు జాతీయ ఉద్యమం, జాతీయ ఉద్యమం కనిపిస్తుంది, జాతీయ ఉద్యమం కనిపిస్తుంది. మరి జాతీయ ఉద్యమంలో భాగంగా మనము మితవాద యుగం, మితవాద యుగం, అతివాద యుగం, ఈ అతివాద యుగంలో భాగంగా మనం వందే మాతర ఉద్యమం, వందే మాతర ఉద్యమం మరియు హోమ్ రూల్ ఉద్యమం చూస్తాం. హోమ్ రూల్ ఉద్యమం చూస్తాం 1885 నుంచి 1905 వరకు. ఈ అతివాద ఉద్యమం 1905 నుంచి 20 వరకు చూసి ప్రయత్నిస్తాం. మనం 19 అనొచ్చు, 20 అనొచ్చు కూడా అర్థం చేసుకోండి. తర్వాత గాంధీ యుగం, గాంధీ యుగం కనిపిస్తుంది. ఈ గాంధీ యుగంలో సహాయ నిరాకరణ, సహాయ నిరాకరణ మరియు మరియు ఉప్పు సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమం, ఈ 3 ఉద్యమాలు. ఈ మధ్యలో వచ్చే స్వరాజ్ పార్టీ, సైమన్ కమిషన్, అదేవిధంగా నెహ్రూ ప్రణాళిక, రౌండ్ టేబుల్ సమావేశాలు, 1935 చట్టం, వ్యక్తిగత సత్యాగ్రహం, రాజాజీ ప్రణాళిక, వేవెల్ ప్రణాళిక మధ్యలో మనకు అంశాలు కూడా క్లారిటీ వస్తాయి. కాబట్టి ఈ జాతీయ ఉద్యమం చాలా ఇంపార్టెంట్. మొత్తం సబ్జెక్ట్ లో నేషనల్ మూవ్మెంట్, జాతీయ ఉద్యమం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అంశాలు మొత్తం కూడా మనం చూసే ప్రయత్నం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసి ఏంటంటే ఐఎన్ఏ ఏర్పాటు, భారత జాతీయ సైన్యం, ఐఎన్ఏ. అదేవిధంగా తీవ్రవాద ఉద్యమాలు, మిలిటెంట్ పోరాటాలు, తీవ్రవాద ఉద్యమాలు, మిలిటెంట్ పోరాటాలు, అక్కడ ఏర్పాటు చేసే సంస్థలు ఎవరెవరు ఏ సంస్థను ఏర్పాటు చేశారో లెక్కలతో చాలా కలుస్తుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. తీవ్రవాద ఉద్యమాలు. అదేవిధంగా గవర్నర్ జనరల్స్, గవర్నర్ జనరల్స్, గవర్నర్ జనరల్స్, గవర్నర్ జనరల్స్. అదేవిధంగా మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే స్వాతంత్ర అనంతర, స్వాతంత్ర అనంతర, స్వాతంత్ర అనంతర భారతదేశం, స్వాతంత్ర అనంతర భారతదేశం చాప్టర్స్ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒక 13 చాప్టర్ల వరకు మనకు కనిపిస్తాయి. ఇక్కడ మధ్యలో చిన్న అంశాలు వస్తాయి కాబట్టి చూసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకు ప్రధానమైన చాప్టర్లు ఏంటంటే యూరోపియన్ల రాక చాలా ఇంపార్టెంట్, బ్రిటిష్ ఆర్థిక సామ్రాజ్యం ఇంపార్టెంట్, సిపాయిల తిరుగుబాటు పెద్ద చాప్టర్ గా కనిపిస్తుంది, సాంస్కృతిక పునర్జీవనం పెద్ద చాప్టర్, జాతీయోద్యమం అన్నిటికంటే ముఖ్యమైన చాప్టర్ గా ప్రధాన అంశాలు. అన్ని అంశాలు ఇంపార్టెంట్ కానీ మిగతా ఏరియాస్ మాత్రం చిన్న తక్కువ క్వశ్చన్ పడతాయి. ఎక్కువ క్వశ్చన్ పడేది మాత్రం ఏరియాలో అర్థం చేసుకోవచ్చు. యూరోపియన్ల రాక 1 or 2 క్వశ్చన్స్. అదేవిధంగా బ్రిటిష్ వారి ఆర్థిక సామ్రాజ్య విస్తరణ పైన దీంట్లో భాగంగా చాలా అంశాలు, పరిపాలన అంశాలు వస్తాయి. జమీందారుల తిరుగుబాటు అంటే జమీందారీ మన శాసనశిస్తు పద్ధతి, సైన్య సహకార పద్ధతి, దానితో పాటు రాజసంక్రమణ సిద్ధాంతం లాంటి సిద్ధాంతాల గురించి మనం చూసి ప్రయత్నిస్తాం. కాబట్టి భూశిస్తు విధానాలు మొత్తం కూడా బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక సామ్రాజ్య విస్తరణ, పరిపాలన, ఈ 3 అంశాలు మొత్తం కూడా చూస్తాం. కాబట్టి ఏరియా చాలా పెద్ద ఏరియా, దాదాపు 3 to 5 మార్క్స్ వచ్చే అంశం. బట్ ఇక్కడ కూడా మనకు జాతీయోద్యమంలో కూడా ఎక్కువ మార్క్స్ అంశాలు. కాబట్టి ఈ 2 కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ గా మనకు కనిపిస్తాయి. మిగతా అంశాలు అంటే తక్కువ చిన్న అంశాలుగా 1 or 2 క్వశ్చన్ అంశాలు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఆధునిక భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి ప్రధానమైన చాప్టర్లుగా చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. మరి సిలబస్ అనేది మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. యూరోపియన్ల రాక, కడపటి మొగలాయులు, మిగిలిన నోట్స్ లో కూడా సిలబస్ అనేది పర్టికులర్ గా ఉన్నది. యూరోపియన్ల రాక, వర్తక స్థావరాలు, కడపటి మొగలాయులు, పీష్వాలు. కాబట్టి అనంతర శివాజీ అనంతర యుగం, దీన్ని ఏమంటామంటే శివాజీ అనంతర యుగంగా పిలుస్తాం. అనంతరం పిలుస్తాం. ఏరియా కూడా కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. 3వ పానిపట్టు అక్కడ చూసి అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ వారి ఆర్థిక సామ్రాజ్య విస్తరణలో భాగంగా ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. ఇక్కడ మనకు కనిపించేది మనకు యుద్ధాలు ఏంటంటే ప్లాసీ, బక్సార్ యుద్ధాలు కూడా మనకు చూసే ప్రయత్నం జరిగింది. గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక రకమైన ఉద్యమాలు. ఇక్కడ సందులు, కారణాలు, అంశాలు మొత్తం చూస్తాం. నేపాలు, బర్మా, సింధు ఆక్రమణ, గిరిజన రైతాంగ జమీందారీ తిరుగుబాటు, 1857 సిపాయిల తిరుగుబాటు, సాంస్కృతిక పునర్జీవనం, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, దివ్యజ్ఞాన సమాజం, రామకృష్ణ మిషన్, జాతీయ భావస్ఫూర్తి, జాతీయ ఉద్యమం,
మితవాద యుగం, అదేవిధంగా అతివాద యుగం, గాంధీ యుగం, ఐఎన్ఏ, తీవ్రవాద ఉద్యమాలు, గవర్నర్ జనరల్స్, స్వతంత్ర అనంతర భారతదేశం ఉన్నటువంటి ముఖ్యమైన చాప్టర్లుగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఉన్నటువంటి సిలబస్ నేపథ్యంలో గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాథమిక అంశాలుగా అవగాహన చేసుకోవచ్చు ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ మనం చూసే చాప్టర్ ఏంటంటే బ్రిటిష్ వారి యొక్క యూరోపియన్ల యొక్క రాక. యూరోపియన్ల రాక గురించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి యూరోపియన్ల రాక, వర్తక స్థావరాల గురించి ఆధునిక భారతదేశ చరిత్రని ఏమని పిలుస్తామంటే మనం ఒక బ్రిటిష్ యుగంగా పిలవచ్చు, క్రిస్టియన్ యుగంగా పిలవచ్చు. ప్రాచీన భారతదేశం ఐందవ యుగంగా, మధ్యయుగ భారతదేశం ఇస్లాం యుగంగా, ఆధునిక భారతదేశం మోడర్న్ యుగాన్ని మొత్తం కూడా క్రిస్టియన్ యుగంగా మతపరంగా మనం విభజన చేసినప్పుడు ఈ మూడు కాన్సెప్ట్లలో మనం చూసే ప్రయత్నం చేస్తాం. ప్రాచీనం హైందవ యుగం అంటే అక్కడ కేవలం హిందూ పాలకులు మాత్రమే కనిపిస్తుంది, హైందవ మతం మాత్రమే కనిపిస్తుంది. బుద్ధిజం, జైనిజం కనిపించినప్పటికీ ఆ రెండు సిద్ధాంతాలు కూడా హైందవ మతంలోకి వెళ్ళి పుట్టిన సిద్ధాంతాలే కాబట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మధ్యయుగంలో ఢిల్లీ సుల్తాన్లు, మొగలాయిలు, అరబులు మరియు ఆ యొక్క తురుష్కుల దండయాత్రలు, గజనీగోరి దండయాత్రలు మొత్తం కూడా పర్షియన్ భాష, ఇస్లాం మతం, ఇస్లామిక్ కన్స్ట్రక్షన్ కనపడతాయి కాబట్టి మధ్యయుగాన్ని టోటల్గా ఇస్లాం ఏజ్ గా పిలువబడుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. అదే ఆధునిక యుగంలో మనకు కనిపించే అంశాలు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళతో సంబంధాలు, బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా ఉద్యమాలు. ఇక్కడ రెండే కాన్సెప్ట్లు. ఇక్కడ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచి వారిని ఓడించారు, స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు, సామ్రాజ్య విస్తరణ చేశారు, భూభాగాలను ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళ వ్యతిరేకంగా 1850 రూపాయల తిరుగుబాటు, వాళ్ళ వ్యతిరేకంగా భావ వ్యాప్తి జన అంశం, వాళ్ళ వ్యతిరేకంగా మితవాద, అతివాద, గాంధీ యుగం యొక్క ఉద్యమాలు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వ్యతిరేకంగా ఉద్యమాలు. కాబట్టి ప్రాథమికంగా మనం చూస్తే ఇక్కడ రెండే కాన్సెప్ట్లు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వ్యతిరేకంగా భారతీయులు, బ్రిటిష్ వాళ్ళ రాక, వాళ్ళ స్థావరాల ఏర్పాటు, సామ్రాజ్య విస్తరణ, ఆ విస్తరణ వ్యతిరేకంగా భారతీయుల పోరాటాలు 1857 కావచ్చు. 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి అప్ టు అంటే 1850 నుంచి 47 వరకు ఈ 90 సంవత్సరాల కాలంలో మనకు పోరాట ఘట్టాలే మనకు కనిపిస్తాయి. టోటల్ గా పోరాట ఘట్టాలు. బ్రిటిష్ వారికి వ్యతిరేకమైన పోరాటాన్ని జాతీయోద్యమం. ఇక్కడ మనకు ఒకటే ఒక కాన్సెప్ట్, బ్రిటిష్ వాడు, భారతీయుడు అనే రెండు కాన్సెప్ట్లలోనే మొత్తం ఆధునిక బాధ్యత మొత్తం కనిపిస్తుంది అర్థం చేసుకోవచ్చు. టోటల్ గా మనకు కొన్ని సంస్థలు వస్తాయి, కొన్ని పత్రికలు వస్తాయి, కొన్ని గ్రంథాలు వస్తాయి. సంస్థలు, పత్రికలు, గ్రంథాలు 3 మార్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి. కనుక వాటికి సంబంధించిన లిస్ట్ కూడా మీకు చివరిగా ఇచ్చే ప్రయత్నిస్తాను. పత్రికలు టోటల్ 20 పత్రికలు, స్థాపకులు మొత్తం దాన్ని 1-4 సార్లు చదవాలి. సంస్థలు, ఏ సంస్థలు ఎవరు ప్రారంభించారు, గ్రంథాలు, ఏ గ్రంథాన్ని ఎవరు రాశారు, ఆ గ్రంథాల లిస్టు, పత్రికల లిస్టు, అంశాలు, దానితో పాటుగా క్రానలాజికల్ ఆర్డర్ లో ఉద్యమం ఎలా జరిగింది, మొత్తం క్రానలాజికల్ లో ఎప్పుడు ఏ సంఘటన జరిగిందో గుర్తుపెట్టుకుంటే మోడర్న్ లో చాలా ఈజీగా మనం మార్కులు గెయిన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది కాన్సెప్ట్ అంటే మోడర్నిస్ట్ లో బాగుంది కాన్సెప్ట్. దానిలో భాగంగా యూరోపియన్ల స్థావరాలు, యూరోపియన్ల రాక గురించి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఆధునిక భారత చరిత్ర, యూరోపియన్ల రాక. యూరోపియన్ల రాక. మరి యూరోపియన్లు ఎందుకు వచ్చారు భారతదేశానికి, రావాల్సిన అవసరం ఏంది, మరి భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు ఎవరు అంటే రెండు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశానికి వచ్చిన యూరోపియన్లకు వరుస క్రమంలో ఒకసారి చూస్తే పోర్చుగీస్ వారు, రెండవది డచ్ వారు, మూడవది బ్రిటిష్ వాళ్ళు, నాలుగవది డెన్మార్క్ డేనిష్ అని పిలుస్తాం, ఐదవది ఫ్రెంచ్ వారు. ఇవి మనకున్నటువంటి భారతదేశానికి వచ్చినటువంటి అంశాలు. మరి భారతదేశానికి ఎందుకు వచ్చారంటే 2 పాయింట్లు. నెంబర్ 1 పాయింట్ సుగంధ ద్రవ్యాలు. నెంబర్ 2 పాయింట్ కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ. కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ 1453లో జరిగింది. ఈ 2 మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ యూరోపియన్లు ఎందుకు వచ్చారంటే 2 కాన్సెప్ట్. సుగంధ ద్రవ్యాల కోసం వచ్చారు. మరి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే భారతదేశానికి సముద్ర మార్గం ఎందుకు కనుగొనవలసిన అవసరం వచ్చిందంటే కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ జరిగింది కాబట్టి వచ్చింది. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ప్రాచీన కాలం నుంచి మధ్యయుగ భారతదేశ చరిత్రలో కూడా యూరోపియన్లు అనే వాళ్ళకి ప్రధానంగా సముద్రం పైన వ్యాపారం అనేది, సముద్రంలో దొరికే చేపల ద్వారా ఆహారం అనేది ప్రధాన అంశం. కాబట్టి సుగంధ ద్రవ్యాలు అనేవి భారతదేశంలో, ఇండోనేషియాలో, సుమిత్రాలో, మలేషియాలో, తూర్పాసియా దేశాల్లో మాత్రమే మనకు లభించేవి సుగంధ ద్రవ్యాలు. ఆ సుగంధ ద్రవ్యాల వ్యాపారం మనకు దాదాపుగా 14th సెంచరీ వరకు భూభాగం గుండానే జరిగింది. మొత్తం జరిగింది. కాబట్టి భారతదేశానికి ప్రాచీన కాలం నుంచి వస్త్రాలు ఎగుమతి చేయబడినవి. నెంబర్ 2 పాయింట్ సుగంధ ద్రవ్యాలు మనకు ఎగుమతి చేయబడినవి. ప్రాచీన కాలంలో ప్రధానంగా రోమ్ దేశంతో వ్యాపారం కొనసాగింది. ఆ తర్వాత మధ్య ఆసియా దేశాలతో వ్యాపారాలు కొనసాగింది. ఆ తర్వాత తూర్పాసియా దేశాలతో వ్యాపారం జరిగింది. ఇక్కడ 3 కాన్సెప్ట్లు. నెంబర్ 1 యూరోపియన్లకు వ్యాపారం జరిగింది. రెండోది ఇరాన్, ఇరాక్ లాంటి మధ్య ఆసియా దేశాలకు వ్యాపారం జరిగింది. సౌదీ అరేబియా మధ్య ఆసియా వ్యాపారం జరిగింది. మూడోది తూర్పాసియా దేశాలు, వియత్నాం, సయామ్, మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాలకు వ్యాపారం జరిగింది. ఇలా ప్రపంచాన్ని 3 భాగాలు చేసిన ఈ 3 భాగాలకి భారతదేశం వ్యాపారం జరిగింది. అయితే ముఖ్యంగా మధ్య ఆసియా యూరోపియన్లు అనే వాళ్ళు సుగంధ ద్రవ్యాల కోసమే వ్యాపారం చేశారు. ఆ వ్యాపారం భూమార్గం గుండా కొనసాగింది. అయితే అన్నింటిలో ప్రధానమైన అంశం ఏంటంటే కాన్స్టాంటినోపుల్ అనేది ఒక అంగడి కేంద్రము. అంగడి అంటే ఇక్కడికి వెళ్ళి వీళ్ళు వస్తారు, మధ్యలో ఇది వ్యాపార కేంద్రం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ వస్తువులు అమ్ముకుంటారు, అమ్మిన వస్తువులు వీళ్ళు కొనుక్కొని మధ్య అంటే మధ్యవర్తిగా ఉన్నదాన్ని ఏంటంటే అంగడి లేదా మార్కెట్ అంటాం. ఆ మార్కెట్ ఏంటంటే కాన్స్టాంటినోపుల్. తర్వాత ఏంటంటే వెనిస్ అనేది కాన్స్టాంటినోపుల్‌లోని వ్యాపార కేంద్రాలు. అయితే మనకు 1453లో టర్కీ పాలకుడైన రెండవ మహమ్మద్ ఈ రెండవ మహమ్మద్ అనేవాడు ఈ యొక్క కాన్స్టాంటినోపుల్‌ను ఆక్యుపై చేసుకొని ఈ అంగడి కేంద్రాన్ని మూసేసిండు. ఈ మార్కెట్‌ను మూసేసేసరికి ఇక్కడికి వెళ్ళి వచ్చేటటువంటి వ్యాపారం మొత్తం బంద్ అయింది. ఇక్కడ నుంచి పోయే వ్యాపారం మొత్తం బంద్ అయింది. మధ్య మార్కెట్ బంద్ అయిపోయింది. కాన్స్టాంటినోపుల్‌గా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ 1453లో జరిగింది. ఇది చరిత్ర గతిని మార్చివేసిన అత్యంత ముఖ్యమైన సంఘటనగా గుర్తుపెట్టుకోవాలి. 1453 కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ ప్రపంచ చరిత్రని, అంతకుమించి భారతదేశ చరిత్రని మార్చివేసే ఒక ముఖ్యమైన సంఘటనగా గుర్తుపెట్టుకోవచ్చు. భారతదేశానికి ఎందుకు వచ్చారంటే
సుగంధ ద్రవ్యాల కోసం వచ్చారు. సుగంధ ద్రవ్యాలు ఏంటంటే యాలకులు, లవంగాలు లాంటి ఆహార పదార్థాలు. అంటే చేపలు నిల్వ చేసుకోవడం, ఆహార పదార్థాలకు స్వీట్ అంటే తినడానికి అనుగుణంగా ఉపయోగించిన సుగంధ ద్రవ్యాలు. ఆ సుగంధ ద్రవ్యాల కేంద్రం భారతదేశం. వాటి కోసం వచ్చారు. అంతకుముందు భూభాగం గుండా మార్గం జరిగింది. ఆ భూభాగ మార్గం బంద్ అయిపోయింది. బంద్ అయిపోయేసరికి యూరోపియన్లు అనే వాళ్ళకి ఇక్కడికి వచ్చేటువంటి సుగంధ ద్రవ్యాలు మొత్తం వ్యాపారం బంద్ అయింది కాబట్టి వాళ్ళు కొత్తగా అన్వేషణ మొదలుపెట్టారు. ఆ అన్వేషణ ఏమంటే సముద్రయానంగా పిలిచారు. ఆ సముద్రయానం ద్వారా భారతదేశానికి రావడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ యూరోపియన్ అనే వాళ్ళు సముద్రాలు మొత్తం వెలికి తీసి భారతదేశానికి సముద్ర మార్గాన్ని 1498 మే 17వ తారీఖు నాడు వాస్కోడి గామ అనేవాడు పోర్చుగీస్ వాడు భారతదేశానికి వచ్చాడు. కాలికట్ను చేరుకున్నాడు. ఆ కాలికట్టు చేరుకున్న తర్వాత భారతదేశంలో సుగంధ ద్రవ్యాలు తీసుకుని అమ్ముకుంటే ₹1 ఖర్చు పెడితే 60 రెట్లు ₹60 ఆదాయం వచ్చింది. 60 రెట్ల ఇన్కమ్ వచ్చింది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. 60% కాదు 60 రెట్ల ఇన్కమ్ వచ్చింది. ఆ ఇన్కమ్ వచ్చిన నేపథ్యంలో యూరోపియన్ పోర్చుగీస్ వారితో పాటుగా మిగతా వాళ్ళు కూడా భారతదేశానికి రావడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన వాళ్ళు ఈ యొక్క పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, డెన్మార్క్ వారు, ఫ్రెంచ్ వారు భారతదేశం చుట్టూన్నటువంటి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం ఈ 3 సముద్రాల యొక్క తీర ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం మొదలుపెట్టారు. 16వ శతాబ్దంలో వచ్చిన వ్యాపారం మొదలుపెట్టినటువంటి ఆంగ్లేయులు 1757 నుంచి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం కూడా ఆక్యుపై చేసి మొదలుపెట్టారు. అంటే బ్రిటిష్ వాళ్ళు 1608వ సంవత్సరం లేదా 1613లో సూరత్లో స్థావరం ఏర్పాటు చేసుకుంటే 1764 వరకు బక్సార్ యుద్ధం వరకు బ్రిటిష్ వాళ్ళు భారతీయులకు పన్ను చెల్లించారు. పన్ను కట్టారు. అంటే సంవత్సరానికి 3000 పౌండ్లు 4000 పౌండ్లు చెల్లించి పన్ను కట్టి వ్యాపారం చేసుకున్న వాళ్ళు 1764లో బక్సార్ యుద్ధం ద్వారా అలహాబాదు సంధి ద్వారా మొట్టమొదటిసారిగా దివానీ అధికారాలు పొందారు. అంటే అప్పటి వరకు పన్ను కట్టిన బ్రిటిష్ వాడు పన్ను వసూలు చేసుకునే అధికారాన్ని పొందారు. పన్ను కట్టడం ఏంది, పన్ను వసూలు చేసుకోవడం ఏంది అంటే ఎంత తేడా అర్థం చేసుకోవచ్చు. పన్ను వసూలు చేసుకున్న బ్రిటిష్ వాడు తర్వాత ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుని 1757 ప్లాసీ యుద్ధం మొదలు 1857 వరకు భారతదేశంలో అన్ని స్థావరాలు ఆక్యుపై చేసుకుని పరిపాలన వ్యవస్థ మొదలుపెట్టే అంశంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇక్కడ సుగంధ ద్రవ్యాల కోసం వ్యాపార నిమిత్తం వచ్చిన బ్రిటిష్ వాడు చివరికి భారతీయులను వంచి భారతీయులను వలస పాలకులుగా మార్చుకొని భారతదేశంలో సామ్రాజ్య విస్తరణ చేసి భారతదేశ వనరులను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని పత్తిని నీలిబందును భారతదేశంలో దొరికే ఖనిజాలను మొత్తం కూడా ఎగుమతి చేసుకుని భారతదేశాన్ని పీల్చిపిప్పు చేసి వాళ్ళు చేసే చట్టాల ద్వారా భారతదేశాన్ని పరిపాలించిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని జాతీయ ఉద్యమం అంటాం కాబట్టి ఇది కాన్సెప్ట్ బేస్లో అర్థం చేసుకోవాలి. అయితే మనకు ఈ భారతదేశానికి స్థావరాలు ఎవరెవరు ఎలా ఏర్పాటు చేశారు, ఎవరెవరు ఎలా వచ్చారో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కాన్సెప్ట్ బేస్లో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్టు ఐడియాలజీ రావాలి. పాయింట్స్ అని ఆటోమేటిక్ అవే గుర్తుండిపోతాయి. దాన్ని చదివితే వస్తుంది కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీ వస్తే పాయింట్స్ తర్వాత ఎప్పుడైనా చదువుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కాబట్టి సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసమే ఈ వ్యవస్థ మొత్తం కూడా పంచాయతీ. అది కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ జరిగిన నేపథ్యంలో వచ్చిన పంచాయతీ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళందరికీ సుగంధ ద్రవ్యాలు అవసరం కాబట్టి భారతదేశానికి వచ్చి స్థావరాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసే సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డెన్మార్క్ వారు, ఫ్రెంచ్ వారు వరుస క్రమాన్ని కూడా కొంత అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. భారతదేశంలో మొదట అడుగుపెట్టి చివరిగా వెళ్ళిపోయిన వాళ్ళు పోర్చుగీస్ వారు, భారతదేశంలో చివరిగా అడుగుపెట్టిన వాళ్ళు ఫ్రెంచ్ వారి అంశాన్ని అవగాహన చేసుకోవచ్చు. కాబట్టి కాన్స్టాంటినోపుల్ ఆక్రమణే భారతదేశ చరిత్రలో గతిని మార్చే అంశంగా అర్థం చేసుకోవచ్చు. అయితే మనకు భారతదేశానికి మొట్టమొదటిసారిగా సముద్ర మార్గాన్ని కనుగొన్న వాళ్ళు ఎవరంటే పోర్చుగీస్ వారి అంశాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి పోర్చుగీస్ సముద్రయానంలో మొట్టమొదటిసారిగా ముందున్న దేశము పోర్చుగీస్ యొక్క పరిపాలకుడు ఎవరంటే అంటే భౌగోళిక పరిశోధనలని ప్రోత్సహించిన వాడు ఎవరంటే హెన్రీ. 8వ హెన్రీ అని పిలుస్తాం. హెన్రీ అనేవాడు ఉంటాడు. కాబట్టి పోర్చుగీస్ యొక్క పాలకుడు ఎవరంటే హెన్రీ. ఈ హెన్రీ అనే వ్యక్తి భౌగోళిక పరిశోధనలు బాగా ప్రోత్సహించాడు. భౌగోళిక పరిశోధనలు అంటే మనకు నావిక ద్వారా అంటే ఇక్కడ మనకు భౌగోళిక పరిశోధన నావికలను ప్రోత్సహించిన వ్యక్తి ఎవరంటే హెన్రీ. ఇతన్ని ఏమని పిలుస్తారంటే హెన్రీ ది నావిగేటర్ అని పిలుస్తారు. హెన్రీ ది నావిగేటర్ అని పిలుస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. హెన్రీ ది నావిగేటర్ గా పిలబడే వ్యక్తి ఎవరంటే మనకు పోర్చుగీస్ వారిగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. అతనుకున్న బిరుదు హెన్రీ అనేవాడు ప్రోత్సహించాడు. ఇతను పోర్చుగల్ రాజు. ఇతని సహకారంతో భౌగోళిక పరిశోధన జరిగిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇతని సహకారంతో మొట్టమొదటిసారిగా ప్రయాణం చేసిన వాడు బార్తలోమ్యూడియాజ్ అనేవాడు భౌగోళిక పరిశోధన మొదలుపెట్టాడు. ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా ప్రయాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి చేరుకున్నాడు బార్తలోమ్యూడియాజ్. అయితే ఇక్కడ వచ్చేసరికి అతను బాగా తుఫాన్లు వచ్చినాయి. ఈ తుఫాన్లు వచ్చిన కారణంగా అతను వెనకకు మళ్ళీ వెళ్ళిపోయాడు బార్తలోమ్యూడియాజ్ అనేవాడు వెనకకి వెళ్ళిపోయాడు. ఇది ఒక ఆఫ్రికా ఖండం అనుకుంటే ఆఫ్రికా ఖండంలో ఈ తుఫాన్లు ఆగ్రంగా వచ్చి ఈ తుఫాన్లు బాగా వచ్చిన కారణంగా బయటికి వెళ్ళిపోయిన అంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఆ తర్వాత బార్తలోమ్యూడియాజ్ పోయిన తర్వాత ఇక్కడ ఈ హెన్రీ ది నావిగేటర్ అనేవాడు ఈ తుఫాన్ల ఆగ్రానికి శుభసూచిక ఆగ్రం అని పేరు పెట్టాడు. శుభసూచిక ఆగ్రం అని పేరు పెట్టారు. కేఫ్ ఆఫ్ గుడ్ హోప్
కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పేసి ఈ ప్రాంతం పిలువబడింది. ఈ ప్రాంతం పిలువబడిన అంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ముందుగా వచ్చినవాడు బార్తలో మీడియాస్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఆ తర్వాత హెన్రీ తర్వాత భౌగోళిక పరిశోధనలు ప్రారంభించిన వాడు ఇమ్మానుయేల్ అనేవాడు ప్రోత్సహించిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. పోర్చుగల్ రాజు తర్వాత వచ్చిన వాడు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనేవాడు భౌగోళిక పరిశోధనలు ప్రోత్సహించాడు. ఇతనికి బంధువైనటువంటి వాస్కోడి గామా ఇతను భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాలని ప్రయత్నం చేసి ఇతను ఇంత పశ్చిమ తీరంగా ప్రవేశిస్తే ఇతను మాత్రం తూర్పు తీరంగా గుండా భారతదేశానికి వచ్చి ఈ తుఫాన్ ఆగ్రాన్ని చేరుకొని ఇక్కడికెళ్ళి ఒక అరబు యాత్రికుడి యొక్క సాయంతో అతని పేరు ఏంటి అబ్దుల్ నాజీద్ అనే సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. ఇలా కూర్చి అరేబియా సముద్రం గుండా ఇక్కడ ఉన్నటువంటి క్యాలికట్కి 1498 మే 17వ తారీఖు నాడు వాస్కోడి గామా అనేవాడు తూర్పు తీరం గుండా ప్రవేశించి ఒక తుఫాన్ ఆగ్రాన్ని చేరుకొని అక్కడి నుంచి అరబ్ యొక్క వర్తకుడైనటువంటి అబ్దుల్ నాజిబ్ అనే వర్తకుని సహాయంతో 1498 మే 17వ తారీఖు నాడు క్యాలికట్ను చేరుకున్నాడు. ఇక్కడ చేరుకున్నప్పుడు ఇతనికి స్వాగతం పలికిన వాడు జామరిన్. కాలికట్ యొక్క పాలకుడు జామరీన్ అనేవాడు స్వాగతం పలికిన వ్యక్తులు అంటే జామరీను. అతని అసలు పేరు ఏంటంటే మను విక్రమ వర్మ. జామరీన్ యొక్క అసలు పేరు ఏం పేరంటే మను విక్రమ వర్మ అంశాన్ని అర్థం చేసుకుని ప్రయత్నించవచ్చు. మను విక్రమ వర్మ అసలు పేరు కలిగిన వాడు జామరీను స్వాగతం పలికి అతనికి ఒక 3 పడవలలో రావడం జరిగింది. ఆ 3 పడవలలో అతనికి ఆ 3 పడవల నుండి సుగంధ ద్రవ్యాలు నింపుకొని పోతే ₹1 ఖర్చు పెడితే ₹60 ఆదాయం వచ్చింది. అంటే 60 రెట్ల ఆదాయం వచ్చింది. ఆదాయం వచ్చిన నేపథ్యంలో పోర్చుగీసు వాళ్ళు భారతదేశంతో వ్యాపారం చేస్తే బాగుంటుందని ఒక బలమైన కాంక్ష ఏర్పడి భారతదేశంతో మొట్టమొదటిసారిగా వ్యాపారాన్ని మొదలుపెట్టిన వాళ్ళు అంటే పోర్చుగీసు వారి అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వ్యక్తి అంటే వాస్కోడి గామా అనే పదాన్ని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఇక్కడ దీని ఏమంటారు తుఫాన్ లాగ్రం లేదా శుభసూచకాగ్రం కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అని పిలిచారు. ఇక్కడ భారతలో మీడియాస్ అనే వచ్చాడు. హెన్రీ అనేవాడు భౌగోళిక పరిశోధనలు ప్రోత్సహించిన వ్యక్తిగా. ఆ తర్వాత ఇమ్మానుయేల్ అనేవాడు వచ్చాడు. అతని యొక్క సహకారంతో ఆఫ్రికా అగ్రం మీదుగా భారతదేశం చెందిన పోర్చుగల్ నావికుడు వాస్కోడి గామా అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అతను 1498 మే 17వ తారీఖు నాడు భారతదేశంలో కాలికట్ చేరుకున్నాడు. ఆ కాలికట్ యొక్క పాలకుడు జామరిన్ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ భారతదేశానికి మొట్టమొదటిసారిగా సముద్ర మార్గాన్ని కనుగొన్న దేశం పోర్చుగల్. కాబట్టి పోర్చుగల్ అనే దేశం లేదా పోర్చుగీస్ అంటాం లేదా పోర్చుగల్ అనే దేశం కనుగొన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ పోర్చుగల్ దేశమే పోర్చుగీసు వాళ్ళే భారతదేశంలో మొట్టమొదటిసారిగా వ్యాపారం చేయడం కోసం మొట్టమొదటిసారిగా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి విధానం ఏంటంటే దానికి అంటే అనుమతులు తీసుకునే విధానం లైసెన్స్ అనే లైసెన్స్ తీసుకునే అంశాన్ని మొట్టమొదటిసారి మొదలుపెట్టిన వాళ్ళు అంటే పోర్చుగీస్ వారి అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక 3-4 గవర్నర్లు వచ్చారు. ఆ గవర్నర్లు ఏం చేశారు, పోర్చుగీస్ వారికి స్థావరాలు ఏమిటి ఆ నేపథ్యాన్ని కొంత చూసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి సుగంధ వ్యాపారాల నిమిత్తం 1453లో కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ జరిగిన నేపథ్యంలో జనక సంఘటనగా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ ప్రపంచ చరిత్ర గతిని మార్చివేసి ఒక సముద్రయానానికి కారణమైన ఒక సంఘటన 1453లో జరిగినటువంటి కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. పోర్చుగీసు వారి యొక్క స్థావరాలు ఎలా స్థాపించుకున్నారు ఒకసారి చూస్తే, ఈ యొక్క వాస్కోడి గామా అన్నవాడు ముందుగా 1498లో, మరోసారి 1502వ సంవత్సరంలో రెండోసారి వచ్చాడు. 1524వ సంవత్సరంలో వాస్కోడి గామా మరణించిన సంఘటనని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ మనకు మొట్టమొదటిసారిగా వచ్చిన గవర్నర్ పోర్చుగీస్ వారి యొక్క మొట్టమొదటి స్థావరం కొచ్చిన్. కొచ్చిన్ అనేది మొట్టమొదటి స్థావరంగా, కొచ్చిన్ నుంచి తర్వాత కాలంలో గోవాకు తన ప్రధాన స్థావరాన్ని మార్చుకున్నారు. ఈ పదం తర్వాత వస్తుంది. కాబట్టి కొచ్చిన్ అనేది మొట్టమొదటి స్థావరం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా గవర్నర్ గా వచ్చిన వాడు ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. మొట్టమొదటి గవర్నర్ పోర్చుగీసు వారి యొక్క మొట్టమొదటి గవర్నర్ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనేవాడు మొట్టమొదటిసారిగా వచ్చిన గవర్నర్ గా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనేవాడు కొచ్చిన్ ప్రాంతాన్ని ఒక స్థావరంగా ఏర్పాటు చేసుకుని వచ్చిన మొట్టమొదటి గవర్నర్. కాబట్టి కొచ్చిన్ అనే మొట్టమొదటి వ్యాపార కేంద్రం. ఇతను ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని బ్లూ వాటర్ పాలసీ, నీటి విధానం అని పిలుస్తాం. నీటి విధానం అంటే ఇతను కేవలం వ్యాపారం గురించి మాత్రమే ఆలోచించాడు. ఇలా భారతదేశం అనేది ఇలా ఉంటే బ్లూ వాటర్ పాలసీ ఏంటంటే ఈ సముద్రం పైన ఆధిపత్యం సంపాదించడమే బ్లూ వాటర్ పాలసీ. కాబట్టి నీటి విధానం దీన్ని బ్లూ వాటర్ పాలసీ అని పిలుస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టిన వాడు ఫ్రాన్సిస్ డి ఆల్మిడా, పోర్చుగీస్ యొక్క మొట్టమొదటి గవర్నర్. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా వీడు మొట్టమొదటిసారిగా గవర్నర్ చేశాడు. ఇతను సముద్రంపై ఆధిపత్యం పెంచడం, ఇతను గుజరాత్ పాలకుడు మహమ్మద్ షా బేగారాను ఓడించాడు. దానితో పాటు పర్షియన్ అఖాతంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ అఖాతంలో ఉన్నటువంటి ఆర్ముజ్ అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నాడు.
కొంకణ తీరంలో ఆర్మీస్ తర్వాత ఆక్యుపై చేయడం జరిగింది. అయితే ఇక్కడ జడోవా అనే ఒక ప్రాంతం పైన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. జడోవా అనే ఒక మరొక ప్రాంతాన్ని కూడా ఇతను స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి వ్యాపార స్థావరంగా మార్చిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇతని తర్వాత వచ్చిన వాడు ఆల్మిడా తర్వాత వచ్చిన వాడు ఆల్బు క్లార్క్. రెండో వ్యక్తి ఆల్బు క్లార్క్ గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్బు క్లార్క్ పోర్చుగీస్ వారి సామ్రాజ్య విస్తరణ చేసినటువంటి వ్యక్తి. సామ్రాజ్య విస్తరణ, పోర్చుగీస్ వారి యొక్క నిజమైన సామ్రాజ్య విస్తరణ చేసిన వాడు ఆల్బు క్లార్క్ అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇతను కొత్త కొత్త విధానాలు ప్రవేశపెట్టాడు. ఇతను ప్రవేశపెట్టే విధానాలు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే, ఇతను బ్లూ వాటర్ పాలసీని రద్దు చేశాడు. బ్లూ వాటర్ పాలసీని రద్దు చేసిన వ్యక్తి ఎవరంటే మనకు ఆల్బు క్లార్క్ అనేవాడు. కాబట్టి ఆల్ఫన్సో డి ఆల్బు క్లార్క్ గమనిస్తాం. ఆల్ఫన్సో డి ఆల్బు క్లార్క్. ఆల్ఫన్సో డి ఆల్బు క్లార్క్ గమనిస్తాం. ఈ ఆల్బు క్లార్క్ అనేవాడు ఇతను గవర్నర్ జనరల్ గా రెండో వాడిగా వచ్చిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇతను 1515లో ఆర్మూజ్ అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. గుజరాత్ తీరంలో ఉన్న ఆర్మూజ్ అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. దానితో పాటుగా ఇతను బీజాపూర్ సుల్తాన్ నుంచి ఓడించి గోవాను ఆక్యుపై చేసుకున్నాడు. గోవా ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. ఈ గోవా ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటే తర్వాత కాలంలో గోవాని ప్రధానమైన వాణిజ్య కేంద్రంగా బ్రిటిష్ వారి మన పోర్చుగీస్ వారి ప్రధాన స్థావరంగా మారింది. 1510వ సంవత్సరంలో బీజాపూర్ సుల్తాన్ని ఓడించి బీజాపూర్ సుల్తాన్ ఓడించి 1510వ సంవత్సరంలో గోవా ప్రాంతాన్ని, 1515లో ఆర్మూజ్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. అదే విధంగా ఇతను ప్రవేశపెట్టిన విధానం ఏంటంటే, ఇతను భారతీయులతో వివాహాలను ప్రోత్సహించాడు. భారతీయులతో వివాహాన్ని ప్రోత్సహించాడు. సతీ సహగమన నిషేధించాడు. దానితో పాటుగా విజయనగర రాజులతో వ్యాపార సంబంధాలు పెట్టుకున్నాడు. వాళ్ళ యొక్క సహకారంతో బత్కల్లో కోట నిర్మించాడు. బత్కల్లో కోట నిర్మాణం చేసుకున్న వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. విజయనగర సామ్రాజ్యం యొక్క సహకారంతో బత్కల్లో కోటను కట్టించుకున్నాడు. సతీసాహం నిషేధించాడు. భారతీయులతోని పెళ్లిళ్ల వివాహాలు జరిపించిన అంశంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇతను యొక్క నిజమైన సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే ఆల్ఫన్సో డి ఆల్బు క్లార్క్. మొట్టమొదటి గవర్నర్ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. వాడు ప్రవేశపెట్టిన సిద్ధాంతం బ్లూ వాటర్ పాలసీ గుర్తుపెట్టుకోవచ్చు. గోవా ప్రాంతాన్ని ఆక్యుపై సామ్రాజ్య విస్తరణని ఏర్పాటు చేసినవాడు. గోవా యొక్క ప్రాచీన నామం ఏంటంటే రేవా దీపం. గోవా యొక్క ప్రాచీన నామం రేవా దీపం అనే అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. రేవా దీపం, గోవా యొక్క ప్రాచీన నామం రేవా దీపం అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. వీని తర్వాత వచ్చినటువంటి మరొక ముఖ్యమైన వ్యక్తులు అంటే నినిడో కున్వా అనేవాడు తర్వాత వచ్చినాడు. నినిడో కున్వా మూడో గవర్నర్. నినిడో కున్వా అనేవాడు గవర్నర్ గా వచ్చాడు. ఇతని కాలం జరిగిన ముఖ్యమైన సంఘటన కొచ్చిన్ నుంచి గోవాకు రాజధాని మార్పిడి. గోవాకు రాజధాని లేదా స్థావరం యొక్క మార్పిడి. స్థావరాన్ని మార్చాడు ఎక్కడికంటే గోవాకు. అక్కడ గోవా అనేది దాదాపుగా 1500 తర్వాత ఏర్పడిన గోవాని 1510 తర్వాత పోర్చుగీస్ స్థావరంగా మారిన గోవా దాదాపు 1961 వరకు పోర్చుగీస్ వారికి ప్రధాన స్థావరంగా కొనసాగిందంటే గోవా అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళ భారతదేశంలో క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్న ఒక రాష్ట్రంగా గోవా రాష్ట్రాన్ని కూడా మనం అవగాహన చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వచ్చిన వాడు పోర్చుగీస్ 4వ గవర్నర్ ఆల్ఫన్సో డిసౌజా అనేవాడు తర్వాత 4వ గవర్నర్ జనరల్ వచ్చిన అంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆల్ఫన్సో డిసౌజా 4వ గవర్నర్ గా వచ్చినటువంటి వ్యక్తి ఆల్ఫన్సో డిసౌజా అనేవాడు తర్వాత 4వ గవర్నర్ గా వచ్చిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇతని కాలంలో జెసిస్టు క్రైస్తవ మత సన్యాసి అయినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరంటే సెయింట్ ఫ్రాన్సిస్కో జేవియర్ అనేవాడు ఇతనితో డిసౌజాతో పాటు ఫ్రాన్సిస్కో జేవియర్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చాడు. ఇతనికి సమాధి గోవాలో ఉన్నది. ఇతను భారతదేశంలో దాదాపుగా 7 లక్షల మందిని క్రైస్తవ మతంలోకి మార్చిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఆల్ఫన్సో డిసౌజా కాలంలో ఫ్రాన్సిస్ జేవియర్ అనేవాడు భారతదేశానికి వచ్చాడు. ఇతని యొక్క సమాధి గోవాలో ఉన్న అంశంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. గోవాలో ఉన్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. అయితే మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా వచ్చిన క్రైస్తవ మత సన్యాసి ఎవరంటే సెయింట్ థామస్. ఎప్పుడు గొండో పెర్నస్ కాలంలో సెయింట్ థామస్ వచ్చాడని ఇంతకుముందు చెప్పడం జరిగింది. సెయింట్ థామస్ అనేవాడు క్రీస్తు శకము 1వ శతాబ్దంలో సెయింట్ థామస్ అనేవాడు భారతదేశానికి వచ్చాడు 73వ సంవత్సరంలో. క్రీశకం 73వ సంవత్సరంలో సెయింట్ థామస్ అనే భారతదేశానికి వస్తే అతని యొక్క సమాధి ఎక్కడ ఉందంటే మద్రాసు పక్కన అడయార్లో ఉంది. మద్రాసు పక్కన అడయార్లో అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మద్రాసు పక్కన అడయార్లో అతనికి సమాధి ఉంది. ఎవరంటే సెయింట్ థామస్. ఇక్కడ భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవ సన్యాసులు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇద్దరు. ఇప్పుడు ఫ్రాన్సిస్కో జేవియర్ ఇతను ఆధునికంలో 15th సెంచరీలో వచ్చి భారతదేశంలో 7 లక్షల మంది హిందువులని క్రైస్తవ మతస్థులుగా మార్చాడు. ఈ చేపల వ్యాపారంలో పనిచేసే వాళ్ళని, బ్రిటిష్ వాళ్ళకి అనుబంధంగా ఉన్న వాళ్ళని తన ప్రచారం ద్వారా 7 లక్షల మందిని ఒక క్రైస్తవులుగా మన సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. అంటే ఫ్రాన్సిస్ జేవియర్ సన్యాసి అనేవాడు భారతదేశానికి వచ్చాడు. ఇతను 7 లక్షల మందిని మొత్తంగా మార్చే సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సెయింట్ థామస్ అనేవాడు భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి సన్యాస అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు.
ఆ తర్వాత క్యాలికట్, కొచ్చిన్, కన్ననూరు, డయ్యూడామన్, సాల్శెట్టి లాంటి ప్రాంతాలు మొత్తంగా స్థావరాలుగా ఏర్పాటు చేసుకున్నారు పోర్చుగీస్ వాళ్ళు. డయ్యూడామన్ ఇవాళ ఉంటే కేంద్రపాలిత ప్రాంతాలు, సాల్శెట్టి, క్యాలికట్, కొచ్చిన్, కన్ననూరు లాంటి ప్రాంతాలు పశ్చిమ తీరంలో. ముఖ్యంగా పోర్చుగీసు స్థావరాలు మొత్తంగా ఎక్కడెక్కడంటే పశ్చిమ తీరంలోనే ఎక్కువగా ఉన్న అంశాలు అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు డచ్చి వాళ్ళు ఎక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుంటే ఎక్కువగా తూర్పు తీరంలో డచ్చి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే, పశ్చిమ తీరంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు పోర్చుగీస్ అనే అంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా తూర్పు తీరంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న స్థావరాలు ఏంటంటే భీమునిపట్నం, ఆంధ్రప్రదేశ్లో ఒక భీమునిపట్నం, శాంతం శాంతం ఎక్కడ ఉందంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక శాంతం, దానితో పాటు హుగ్లీ. కాబట్టి తూర్పు తీరంలో పశ్చిమ తీరంలో ఉన్న స్థావరాలు ఏమిటంటే కొచ్చిన్, క్యాలికట్, కన్ననూరు, గోవా, డయ్యూడామన్, సాల్శెట్టి అనేవి పశ్చిమ తీరంలో ఉన్న స్థావరాలైతే, తూర్పు తీరంలో భీమునిపట్నం, శాంతం, హుగ్లీ అనేవి తూర్పు తీరంలో ఉన్నటువంటి వీళ్ళకి స్థావరాలుగా పోర్చుగీస్ వారి స్థావరాలుగా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. పోర్చుగీస్ స్థావరాలుగా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ముఖ్య అంశాలు గుర్తుపెట్టుకోవచ్చు. క్యాలికట్, కొచ్చిన్, మొట్టమొదటి స్థావరం కొచ్చిన్, మొట్టమొదటి ఒక ప్రధానమైన స్థావరం కొచ్చిన్ అయితే తర్వాత కాలం ఎక్కడ మారిందంటే గోవాకు మన అంశం గుర్తుపెట్టుకోవచ్చు. డయ్యూడామన్, సాల్శెట్టి, క్యాలికట్, అదేవిధంగా ఆర్ముజ్ అనే ప్రాంతాన్ని, జడో అనే ప్రాంతం పశ్చిమ తీరంలో ఆర్ముజ్, జడోవా లాంటి ప్రాంతాలు కూడా వీళ్ళకి స్థావరాలుగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇవన్నీ కూడా ముఖ్య అంశాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినటువంటి పోర్చుగీస్ వాళ్ళు తమ సామ్రాజ్య విస్తరణ ఎందుకు చేయలేకపోయారంటే దానికి గల కారణాలు ఒక 3-4 కారణాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. మరి భారతదేశంలో మొదటి అడుగుపెట్టినటువంటి పోర్చుగీస్ వారు సామ్రాజ్య విస్తరణ చేయలేక కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితమై 2-3 స్థావరాలకు ఎందుకు పరిమితమయ్యారంటే దానికి 4 కారణాల అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ మనకు ప్రధానమైన కాన్సెప్ట్ బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టిన వ్యక్తి ఫ్రాన్సిస్ డి ఆల్మీడా, దాన్ని రద్దు చేసిన వ్యక్తి ఆల్బుక్లార్క్ అనేవారు సామ్రాజ్య ఒక వ్యక్తిగా పోర్చుగీస్ స్థావరాలని అభివృద్ధి చేసిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే సతీ సాగమనాన్ని నిషేధించాడు, విజయనగరాలతో సంబంధాలు పెట్టుకున్నాడు, బీజాపూర్ సుల్తాన్ని ఓడించి గోవా ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఈయన భూభాగం పైన దృష్టి పెట్టాడు. ఫ్రాన్సిస్ ఆల్మిడా అనేవాడేమో వాటర్ పైన దృష్టి పెట్టి భూభాగం దృష్టి పెట్టి రాజ్య విస్తరణ కోసం పనిచేసిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆల్ఫోన్సో డిసౌజా కాలంలో వచ్చిన క్రైస్తవ సన్యాసి ఫ్రాన్సిస్కో జేవియర్, అతనికి సమాధి గోవాలో ఉంది. ఇతను భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తి కోసం ప్రధానంగా పనిచేసిన వ్యక్తిగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఒక ముఖ్య అంశంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనము చూసే ప్రయత్నం ఏంటంటే మరి పోర్చుగీసు వారు ఎందుకు విఫలమయ్యారన్న అంశాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. వచ్చిన ఇక్కడ పోర్చుగీస్ గవర్నర్ ప్రధానంగా నలుగురు గుర్తుపెట్టుకోవాలి. ఆల్మిడా, ఆల్బుక్లార్క్, నినుడో కునువా, డిసౌజా కాలంలో ఫ్రాన్సిస్ జేవియర్, కొచ్చిన్ నుంచి గోవాకు రాజధాని మారిన నినుడో కునువా, ఆల్బుక్లార్క్ అనేవాడు సామ్రాజ్య విస్తరణ చేశాడు. సతీష్ సంబంధించి ఒక ప్రాథమిక అంశాలను గుర్తుపెట్టుకుని సరిపోతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. మరి వీళ్ళు భారతదేశంలో ఎందుకు విఫలమయ్యారన్న అంశాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే నెంబర్ 1 పాయింట్, పోర్చుగల్ కొంతకాలం 1680 ప్రాంతంలో స్పెయిన్లో విలీనమైంది. తర్వాత మళ్ళీ విడిపోయింది. స్పెయిన్లో విడిపోయినప్పుడు స్పెయిన్ అనే దేశం యొక్క భారతదేశ వర్తక స్థావరాలపైన ప్రధానంగా దృష్టి పెట్టలేదన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇదొక అంశం. అదేవిధంగా 1661 లేదా 1680 ఆ మధ్య ప్రాంతంలో 1661లో క్యాథరిన్, పోర్చుగల్ రాణి క్యాథరిన్, 1661లో పోర్చుగల్ యొక్క రాణి, ఆ పోర్చుగల్ రాజు యొక్క చెల్లెలు ఒక క్యాథరిన్, పోర్చుగల్ యొక్క రాణి క్యాథరిన్. ఈ క్యాథరిన్ అనేటువంటి ఒక మహిళని లేదా బాలికని, ఒక యువతిని బ్రిటిష్ యొక్క రాజు అయినటువంటి రెండో చార్లెస్కి ఇచ్చి పెళ్లి చేశారు. రెండో చార్లెస్కి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు ఈ క్యాథరిన్ అనే ఒక రాణికి అప్పటికే ముంబై అనే ప్రాంతం పోర్చుగల్ వారి పరిధిలో ఉంటే దాన్ని రెండో చార్లెస్కి కట్నంగా ఇవ్వడం జరిగింది. పోర్చుగల్ అనే దేశం యూరోప్లో ఉంటే, బ్రిటన్ అనేది యూరోప్లో ఉంటే, ఆ పోర్చుగల్ దేశం బ్రిటిష్ వాళ్ళ మధ్య వివాహ సంబంధం కొనసాగితే భారతదేశానికి సంబంధం లేనటువంటి ఒక వ్యవహారం, పెళ్లి వ్యవహారం, రెండు దేశాల మధ్య పెళ్లి వ్యవహారం చివరికి ఎలాంటి దారి చేసిందంటే ముంబై అనే ప్రాంతాన్ని కట్నంగా తీసుకున్నాడు రెండో చార్లెస్. అంటే ఇక పోర్చుగల్ రాజు పరిధిలో ఉన్నటువంటి ముంబైని తన చెల్లెలకి కట్నంగా బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పాడు. రెండో చార్లెస్ కట్నంగా ఇవ్వడం జరిగింది. అంటే సంబంధం లేని ముంబైని, ఎవరికి సంబంధం లేని ముంబైని వాడు కట్నంగా పొందడం, వీడు ఇవ్వడం అనేది ఒక ఇన్సిడెంట్గా మనం అర్థం చేసుకోవచ్చు. ముంబై ప్రాంతం ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోయిన కారణంగా భారతదేశంలో పోర్చుగీస్ వారి వెనకడిగేయడానికి కారణం అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒక అంశం. దానితో పాటు 1630వ సంవత్సరంలో హుగ్లీ ప్రాంతంలో లేదా బెంగాల్ ప్రాంతంలో కలకత్తా ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే అర్జుమందు బానుబేగం, ముంతాజ్ మహల్ వ్యక్తిగత చెలికత్తెలని ఆమెకి అనుసంధానంగా ఉన్నటువంటి బాలికలని వీళ్ళు బలవంతంగా తీసుకుపోయి క్రైస్తవ మత మార్పిడి చేశారు.
అంటే పోర్చుగీస్ వాళ్ళు ప్రధానంగా మత మార్పిడి చేస్తూ ఆ మత మార్పిడిలో భాగంగా షాజహాన్ యొక్క ముద్దుల భార్య అయినటువంటి ముంతాజ్ మహల్ యొక్క చెలికత్తెలని ఆమెకు సేవకురాలని బలవంతంగా ఎత్తుకుపోయి మత మార్పిడి చేశారు. దీనికి ఆమె కోపపడి తన భర్త చెప్పింది, "నువ్వేం చేస్తావో మాకు తెలియదు, వాళ్ళ సంగతి చూడాలని" లెక్క చెప్తే అప్పుడు మనకు ఆ షాజహాన్ అనే వ్యక్తి పోర్చుగల్ వారికి అంతం చూడని చెప్పేసి ఆ యొక్క పోర్చుగల్ వాళ్ళని బెంగాల్ గవర్నర్‌గా ఉన్నటువంటి వ్యక్తి బెంగాల్ గవర్నర్‌గా ఉన్నటువంటి బెంగాల్ గవర్నర్‌గా ఉన్నటువంటి కాసిం ఖాను ఈ పోర్చుగల్ దేశస్తులని తరిమేశాడు. ఎక్కడంటే బెంగాల్ ప్రాంతంలో. బెంగాల్ ప్రాంతంలో పోర్చుగీస్ వారిని ఎవరిని ఉండకుండా అక్కడి నుంచి వెళ్ళగొట్టిన సందర్భాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇదొక ముఖ్యమైన అంశాలు. అంటే కొంతకాలం ఏమో స్పెయిన్‌లో భాగంగా ఉండడం, మరి దాంతో పాటు అంటే పోర్చుగీస్ వారి పరిధిలో ఉన్న ముంబైని బ్రిటిష్ వారికి కట్నంగా ఇవ్వడం. మూడవది వీళ్ళు మత మార్పిడి పాల్పడిన కారణంగా వీళ్ళ పైన షాజహాన్ దాడి చేయడం. దానితో పాటు ఈ పోర్చుగీస్ వారికి ప్రధానమైన స్థావరాలు పోర్చుగీస్ వారి యొక్క ప్రధానమైన స్థావరాలు బ్రెజిల్ దేశంలో ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి వీళ్ళు భారతదేశం పైన ప్రధానంగా దృష్టి పెట్టకుండా బ్రెజిల్ పైనే దృష్టి పెట్టిన కారణంగా వీళ్ళు భారతదేశంలో తమకు సామ్రాజ్య విస్తరణ చేయలేకపోయారు. ఈ 4 కారణాల వల్ల, అంటే బ్రెజిల్‌లో వాళ్ళ ప్రధాన స్థావరాలు ఉండడం, ఉగ్లీలో మత మార్పిడి పాల్పడిన కారణంగా దాడులు జరగడం, క్యాథరిన్ బ్రిగంజా వివాహ సందర్భంగా ముంబై ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పడం, దాంతో పాటు పోర్చుగల్ కొంత ప్రాంతం తన స్వాతంత్రాన్ని కోల్పోయి స్పెయిన్‌లో భాగంగా ఉండడం, ఆ స్పెయిన్ పట్టించుకోకపోవడం, ఇవన్నీ అంశాలు. దానితో పాటు ఇక్కడ ప్రభుత్వం అనేది పోర్చుగీస్ దేశం అనేది ఇక్కడ గవర్నర్ జనరల్‌కి సరైన అధికారులు ఇవ్వకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల భారతదేశంలో మొట్టమొదటిసారి అడుగుపెట్టిన పోర్చుగీస్ వాళ్ళు తమ సామ్రాజ్య విస్తరణ చేయలేకపోయారన్న అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అయితే భారతదేశంలో పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టినటువంటి వస్తువులు ఏమిటంటే, నెంబర్ 1 పొగాకును ప్రవేశపెట్టారు. దానితో పాటు మిర్చిని ప్రవేశపెట్టారు. దానితో పాటు ఆలుగడ్డలు ప్రవేశపెట్టారు. ఆలుగడ్డలు, మిర్చి, పొగాకు. ముఖ్యంగా పొగాకు, మిర్చి అనే 2 అంశాలని భారతదేశంలో ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరంటే యూరోపియన్‌లు అన్న అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. యూరోపియన్‌ల అంశాన్ని అవగాహన చేసుకోవచ్చు, ఒక ముఖ్యమైన అంశంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదొక ముఖ్యమైన అంశం. కాబట్టి చివరికి ఈ యొక్క పోర్చుగల్ యొక్క స్థావరాలైనటువంటి గోవా, డయ్యూడామన్ అనే 3 ప్రాంతాలని ఆపరేషన్ విజయ్ 1, ఆపరేషన్ విజయ్ 2 పేరుతోటి అప్పుడున్నటువంటి భారత సైనిక అధికారి అయినటువంటి జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో ఆపరేషన్ విజయ్ పేరుతోని గోవా, డయ్యూడామన్ల పైన దాడి చేసి ఆ ప్రాంతాలని ఆక్యుపై చేసుకొని ఇండియాలో కలిపేయడం జరిగింది. ఇలా ఆక్యుపై చేసినప్పుడు వాళ్ళ పైన దాడులు జరిగినప్పుడు పోర్చుగీసు వారు ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేశారు. కానీ రష్యా యొక్క సహకారంతో ఆ ఫిర్యాదుల్ని భారతదేశం కొట్టివేయించుకున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. భారతదేశం కొట్టివేసుకున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా పోర్చుగీస్ యొక్క స్థావరాలు 1961 వరకు భారతదేశంలో ఉన్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. జేఎన్ చౌదరి రాజుల ఆపరేషన్ విజయ్ పేరుతో 1, విజయ్ 2 పేరుతో 2 దాడులు జరిగి ఆ యొక్క పోర్చుగీస్ వారి స్థావరాలు మొత్తం ఆక్యుపై చేసిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి భారతదేశానికి మొట్టమొదటిసారిగా సముద్ర మార్గాన్ని కనుగొన్న వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. అదే విధంగా ఇక్కడ గవర్నర్ జనరల్‌గా వచ్చిన వాళ్ళు ఫ్రాన్సిస్ డి ఆల్మిడా, ఆల్బుక్లార్క్, నెనిడో కునువా, ఆల్ఫోన్సో డి సౌజా. ఈ 4 గవర్నర్ల పేరు గుర్తుపెట్టుకోండి. బ్లూ వాటర్ పాలసీ అంటే ఆల్మిడా. భారతదేశంలో సామ్రాజ్య విస్తరణకు పాల్పడే వ్యక్తులు అంటే ఆల్బుక్లార్క్. ఇతను గోవా ప్రాంతాన్ని, అర్ముజ్ ప్రాంతాన్ని, డయ్యూడామన్ లాంటి ప్రాంతాలు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. కాబట్టి పోర్చుగీస్ వారికి ప్రధానమైన స్థావరం కొచ్చిన్ నుంచి గోవాకు తర్వాత కాలంలో స్థావరం మార్పిడి జరిగిన అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ మొట్టమొదటిసారి కాలికట్ ప్రాంతాన్ని చేరుకునే సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇది ప్రాథమిక సమాచారంగా అవగాహన చేసుకోండి. ఇది పోర్చుగీసు సంబంధించినటువంటి యూరోపియన్ల రాకులలో మొట్టమొదటిసారిగా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వ్యక్తి పోర్చుగీసు వాళ్ళు. మొట్టమొదటిసారి వచ్చిన వాడు వాస్కో డి గామా. స్వాగతం పలికిన వాడు జామరినాయక రాజు. ఆ జామరినాయక అసలు పేరు ఏంటంటే మను విక్రమ వర్మ అన్న సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇవి కాన్సెప్ట్స్. నెక్స్ట్ మనము డచ్చి వారి యొక్క స్థావరాలు, డచ్చి వారి యొక్క లెక్కలేందో ఒకసారి మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. డచ్చి లేదా నెదర్లాండ్. డచ్చి లేదా నెదర్లాండ్. వీళ్ళు మొట్టమొదటిసారిగా 1602 సంవత్సరంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక కంపెనీ ఏర్పాటు చేసుకున్నారు. దాన్నే ఈస్ట్ ఇండియా కంపెనీ అని పిలుస్తారు. అమ్స్టర్డామ్‌లో నెదర్లాండ్ రాజధాని అయినటువంటి అమ్స్టర్డామ్‌లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైంది. దానికంటే ముందే డచ్చి వాళ్ళు ఇండోనేషియాలో కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నంగా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి నెదర్లాండ్ తూర్పు ఇండియా కంపెనీ, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దాన్ని నెదర్లాండ్ తూర్పు ఇండియా కంపెనీగా పిలుస్తాం. నెదర్లాండ్ తూర్పు ఇండియా కంపెనీ అని పిలుస్తాం. ఈ కంపెనీ ఎప్పుడు ఏర్పడిందంటే 1602 సంవత్సరంలో ఏర్పాటైంది. అంటే డచ్చి వారు రాకముందే 100 సంవత్సరాల పాటు భారతదేశంలో వ్యాపారం చేసిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళైతే వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు అంటే డచ్చి వాళ్ళ అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు.
అయితే వీళ్ళు ప్రధానంగా జకర్తా ద్వీపంలో, ఇండోనేషియా రాజధాని జకర్తాలో వీళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకున్న అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి 1690లోనే వీళ్ళొక ప్రధానమైన కేంద్రం ఏంటంటే పులికాట్ అనేది వీళ్ళకి ప్రధానమైన కేంద్రంగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు మొట్టమొదటి స్థావరము మచిలీపట్నం. 1605 సంవత్సరంలో మొట్టమొదటి స్థావరము మచిలీపట్నాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మచిలీపట్నం అనేది ప్రధానమైన స్థావరం. ఆ తర్వాత 1610 సంవత్సరంలో వీళ్ళు ఏర్పాటు చేసుకున్న స్థావరం ఏందంటే పులికాట్. పులికాటు. కాబట్టి వీళ్ళకి ప్రధానమైన స్థావరం ఏందంటే పులికాటు. ఆ తర్వాత నాగపట్నానికి మారింది. ఆ తర్వాత వీళ్ళు ఏర్పాటు చేసుకున్న స్థావరం ఏందంటే సూరత్. తర్వాత కాలంలో సూరత్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు 1616లో. దాంతో పాటు మరొక ముఖ్యమైన స్థావరం ఏందంటే భీమునిపట్నం. భీమునిపట్నం, భీమునిపట్నం 1640లో. మరొక ముఖ్యమైన స్థావరం ఏమిటంటే వీళ్ళు ఏర్పాటు చేసుకుంది కరైకాలు. కరైకాలు, కరైకాలు 1643, 45, 1645. చిన్సూర, చిన్సూర, చిన్సూర 1653, 1653. నాగపట్నం, నాగపట్నము 1656. కాబట్టి తర్వాత కాలంలో అంటే పులికాట్ నుంచి నాగపట్నానికి రాజధాని మార్పు జరిగింది 1690లో. 1690 వరకు భారతదేశంలో డచ్చి వారి ప్రధానమైన స్థావరం ఏందంటే పులికాటు. ఆ తర్వాత స్థావరం ఏందంటే నాగపట్నం. అయితే ఇక్కడ మనకు ప్రధానమైన అంశం ఏందంటే డచ్చి వాళ్ళు ప్రధానంగా వాళ్ళ జకర్తా ద్వీపంలో ఏర్పాటు చేసుకున్న వీళ్ళు శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇండోనేషియా అనేది డచ్చి వారి యొక్క ప్రధానమైన వర్తక కేంద్రంగా మనం గుర్తుపెట్టుకోవాలి. 1948లో ఇండోనేషియా స్వాతంత్రాన్ని పొందింది. 1948లో ఇండోనేషియాకు స్వాతంత్రాన్ని ఇచ్చిన దేశం ఏమిటంటే నెదర్లాండ్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. భారతదేశానికి 1947లో ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారో, ఇండోనేషియాను వలస ప్రాంతంగా మార్చుకుని ఆ దేశాన్ని ఆక్యుపై చేసిన దేశం ఏంటంటే నెదర్లాండ్. చివరికి 1948లో ఇండోనేషియాకు స్వాతంత్రాన్ని ఇచ్చింది ఎవరంటే నెదర్లాండ్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి వీళ్ళు ప్రధానమైన స్థావరాలు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ప్రధానమైన సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసి ఇండోనేషియా గురించి అర్థం చేసుకోవచ్చు. అయితే భారతదేశంలో వీళ్ళు స్థావరాలు వదిలిపెట్టుకుని అటువైపు అడుగులేశారు. ఎందుకేశారంటే 1623లో 1623లో జరిగిన ఒక సంఘటన, చాలా ఇంపార్టెంట్ సంఘటన. దాన్ని అంబయాన హత్యాకాండ అని పిలుస్తాం. 1623లో జరిగిన ముఖ్యమైన సంఘటన అంబయాన హత్యాకాండ. అంబయాన హత్యాకాండ అనే అంశాన్ని అర్థం చేసుకోవాలి. అంబయాన హత్యాకాండ జరిగింది 1623లో. బ్రిటిష్ వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని దానితో పాటు జపాన్ దేశస్తులని, దానితో పాటు మరొక దేశానికి సంబంధించిన మరొక వ్యక్తిని, టోటల్‌గా బ్రిటిష్ వాళ్ళని, జపాన్ దేశానికి సంబంధించిన వాళ్ళని ఒక వ్యాపారంలో అనుమానంతోటి 1623లో అంబయానలో ఊచకోత కోశారు డచ్చి వాళ్ళు. దాన్ని అంబయాన హత్యాకాండ అని పిలుస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఆంగ్లేయులని దండయాత్ర చేసి ఆంగ్లేయులను ఊచకోత చేసిన సంఘటన అంబయాన హత్యాకాండ. దీనితోని బ్రిటిష్ వాళ్ళు జకర్తా ద్వీపాన్ని వదిలిపెట్టి భారతదేశం రావడం. ఈ అంబయాన హత్యాకాండ తర్వాత ఇక్కడ భారతదేశంలో ఉన్న వలసల్ని ప్రాధాన్యత ఇవ్వకుండా వీళ్ళు ఇండోనేషియాకు పయనమే అక్కడనే చేసుకోవడానికి 2 సంఘటనల కారణంగా భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి స్థావరాలు మొత్తం కోల్పోయిన సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో 1759లో 1759లో టోటల్‌గా అంటే ఒక శాంతోమ్ యుద్ధం ద్వారా, ఒక యుద్ధం ఏందంటే శాంతోమ్ యుద్ధం ద్వారా 1759లో చిన్సూరా లేదా బేదార్ యుద్ధం పిలుస్తాం. సారీ, శాంతోమ్ కాకుండా చిన్సూరా లేదా బేదార యుద్ధం. చిన్సూర్ ఎక్కడ ఉంటదంటే వెస్ట్ బెంగాల్‌లో ఉంటది. ఈ వెస్ట్ బెంగాల్‌లో ఉన్న చిన్సూరా యుద్ధంలో డచ్చి వారు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన నేపథ్యంలో తమ స్థావరాలను వదిలిపెట్టేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇండోనేషియాకు వెళ్ళిపోయిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి భారతదేశానికి రెండో వలస ప్రాంతంగా వచ్చిన దేశం ఏందంటే నెదర్లాండ్. దాన్ని డచ్ అని పిలుస్తాం కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అంటే 1602 సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైన సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైన సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే 1616లో డెన్మార్క్ అనే కంపెనీ ఏర్పాటైంది. డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1616లో ఏర్పాటైంది. మరొక స్థావరం ఏందంటే డెన్మార్క్. డెన్మార్క్. డెన్మార్క్ అని దీన్ని డేనిష్ కంపెనీగా పిలుస్తాం. డేనిష్ కంపెనీ అంటాం. డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పాటైందంటే 1616లో ఏర్పాటైంది. 1616లో వాళ్ళు భారతదేశం వైపు అడుగులు వేశారు. భారతదేశంలో వారి యొక్క ముఖ్యమైన స్థావరాలు 2 ఉన్నాయి. ఒక ట్రాంకోబారు, 2 సేరంపూర్. ట్రాంకోబారు, ట్రాంకోబారు, సేరంపూర్. సేరంపూర్. ట్రాంకోబార్‌ని 1616లో, సేరంపూర్‌లని 1670 ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత 1668 నుంచి స్థావరాలు ఏర్పడిన అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకు భారతదేశంలో మూడవసారి 16
ఫ్రాంకోయిస్ ఖాన్ అనేవాడు స్థావరాన్ని ఏర్పడే సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత తంజావూరు జిల్లాలోని ట్రాంకోబారు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కలకత్తా సమీపంలోని కలకత్తా సమీపంలోని సేరంపూర్‌గా అర్థం చేసుకోవచ్చు. ఈ డచ్చి వారు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన నేపథ్యం తమ స్థావరాలను వదిలిపెట్టేసి వాళ్ళెక్కడికెళ్ళిపోయారంటే ఇండోనేషియాకి వెళ్ళిపోయిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. కానీ భారతదేశానికి రెండో వలస ప్రాంతంగా వచ్చిన దేశం ఏందంటే నెదర్లాండ్. దాన్ని డచ్ అని పిలుస్తాం కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ 1602 సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైన సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడిన సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకొచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే 1616లో డెన్మార్క్ అనే కంపెనీ ఏర్పడింది. డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1616లో ఏర్పడింది. మరొక స్థావరం ఏందంటే డెన్మార్క్. డెన్మార్క్. డెన్మార్క్ అని దీన్ని డేనిష్ కంపెనీగా పిలుస్తాం. డేనిష్ కంపెనీ అంటాం. డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పాటైందంటే 1616లో ఏర్పాటైంది. 1616లో వాళ్ళు భారతదేశం వైపు అడుగులు వేశారు. భారతదేశంలో వారి యొక్క ముఖ్యమైన స్థావరాలు 2 ఉన్నాయి. ఒక ట్రాంకోబారు, 2 సేరంపూర్. ట్రాంకోబారు, ట్రాంకోబారు, సేరంపూర్. ట్రాంకోబార్‌ని 1616లో, సేరంపూర్‌లని 1676లో ఈ 2 స్థావరాలు ఏర్పాటు చేసిన సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్‌లో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన అంశాలు రెండే 2. ఇండియాలో వర్తక స్థలాలు 2. ఒకటి తంజావూరు జిల్లాలోని ట్రాంకోబారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కలకత్తా సమీపంలోని సేరంపూర్ అర్థం చేసుకోవచ్చు. ఈ 2 స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ 2 స్థావరాలని ₹1,20,00,000 మొదటి అడ్డించు మొదటి అడ్డించు మొదటి అడ్డించు అనేవాడు ఎప్పుడంటే 1845 సంవత్సరంలో కొనుగోలు చేసిన కారణంగా డెన్మార్క్ దేశస్థులు తమ స్థావరాలు అమ్ముకొని వెళ్ళిపోయిన సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ముఖ్య అంశాలు అవగాహన చేసుకోవాలి. డెన్మార్క్ దేశస్థులు స్థావరాలు అమ్ముకొని పోయిన సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో అవగాహన చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇది ఒక ముఖ్య అంశంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ స్థావరాలంటే ఇవి యూరోపియన్‌లకు డెన్మార్క్. మరి భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, రెండోసారి వచ్చిన వాళ్ళు డచ్ వారు, మూడోసారి వచ్చిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, నాలుగోసారి వచ్చిన వాళ్ళు డెన్మార్క్ వాళ్ళు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ గురించి ఆర్థిక సామ్రాజ్య విస్తరణ జరుగుతుంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళ గురించి చివరిగా చూసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మనకు చివరిగా వచ్చిన వాళ్ళు ఫ్రెంచ్ వారి అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి భారతదేశం వర్షక్రమం చూసినప్పుడు మాత్రం ఒకటి పోర్చుగీసు, 2 డచ్, 3 బ్రిటిష్, 4 డెన్మార్క్, 5 ఫ్రెంచ్. అయితే మనకు బ్రిటిష్ వాళ్ళ గురించి పెద్ద విస్తరణ ఎక్కువ అంశాలు ఉంటాయి కాబట్టి చివరిగా చూసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ తర్వాత మనం చూసే ఒక పాయింట్ ఏంటంటే పోర్చుగీస్ వారి గురించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెంచ్ వారి గురించి చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెంచ్ వారిని మనం ఫ్రాన్స్ దేశస్తులుగా పిలుస్తాం కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. మనకు వర్తక స్థావరము ఫ్రెంచి వారు. భారతదేశానికి చిట్టచివరిగా వచ్చిన వాళ్ళు అంటే ఫ్రెంచి వారి అంశాన్ని అర్థం చేసుకోవాలి. ఫ్రెంచి. దీన్ని మనం ఫ్రాన్స్ అని పిలుస్తాం. భారతదేశంలో ప్రధానంగా గొడవపడి చివరికి ఫ్రెంచి వారిని ఓడించి బ్రిటిష్ వాళ్ళు ఫైనల్‌గా అధికారాన్ని సంపాదించిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో చిట్టచివరికి అడుగుపెట్టిన వాళ్ళు ఎవరంటే ఫ్రెంచి వారు. ఫ్రెంచి వారు మొట్టమొదటిసారిగా ఈస్ట్ ఇండియా ఫ్రెంచి కంపెనీ స్థాపకుడు కోల్బర్ట్. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపకుడు కోల్బర్ట్ ఆర్థిక మంత్రి. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపకుడు ఆర్థిక మంత్రి కోల్బర్ట్ అనేవాడు 1664లో తూర్పు దేశాలతో వ్యాపారం చేయడం కోసం మనకు 18వ లూయి కాలంలో మనకు ఈ యొక్క వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసిన అంశాన్ని 16వ లూయి కాలంలో ఈ యొక్క కోల్బర్ట్ అనేవాడు దీన్ని ఏర్పాటు చేసిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసిన సందర్భాన్ని అవగాహన చేసుకోవాలి. బట్ భారతదేశంలో ఫ్రెంచి వారి యొక్క తొలి స్థావరం సూరత్. 1668లో ఈ యొక్క మొట్టమొదటి స్థావరం ఏంటంటే సూరత్. 1668లో ఫ్రెంచి వారి తొలి స్థావరము ఏమిటంటే సూరత్ అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ వాళ్ళ యొక్క మొట్టమొదటి స్థావరం కూడా సూరత్. ఫ్రెంచి వారి యొక్క మొట్టమొదటి స్థావరం కూడా సూరత్ అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. 1668లో సూరత్‌లో మొట్టమొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీని స్థాపకుడు అంటే ఫ్రాంకోయిస్ కారన్ అనేవాడు ఫ్రాంకోయిస్ కారన్ అనేవాడు స్థావరాన్ని ఏర్పాటు చేసిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 1669లో రెండవ స్థావరం ఏమిటంటే మచిలీపట్నం. ఈ మచిలీపట్నంలో అనుమతులు జారీ చేసిన వాడు అబ్దుల్లా హుస్సేను కుతుబుషా అనేవాడు ఇక్కడ అనుమతులు జారీ చేశాడు. ఈ రెండవ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే రెండవ స్థావరాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫ్రాంకోయిస్ మార్టిన్ అనేవాడు ఈ స్థావరాన్ని ఏర్పాటు సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత వీళ్ళ యొక్క స్థావరాలు మనం ఈ యొక్క ఫ్రాంకోయిస్ మార్టిన్ అనేవాడు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత చంద్రనాగూరు అనే ప్రాంతాన్ని ఆర్కాడ్ నవాబ్ యొక్క అనుమతితో చంద్రనాగూర్ అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేసిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ చంద్రనాగూర్ అనే యొక్క ప్రాంతము ఎక్కడుందంటే ఆర్కాడ్ నవాబు చేత ఏర్పాటు చేసుకున్న స్థావరం ఏంటంటే ఈ చంద్రనాగూర్ అనేది కలకత్తాలో మనకు కనిపిస్తది. కలకత్తా యొక్క నవాబు చేత చంద్రనాగూర్ ఏర్పాటు చేసుకున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. కలకత్తాలో మనకు ముఖ్యమైన స్థావరం ఏంటంటే అన్నిటికంటే చివరి కాలం వరకు కొనసాగిన స్థావరం ఫ్రెంచి వారి ప్రధానమైన స్థావరం అంటే పుదుచ్చేరి. ఆ పుదుచ్చేరిలో ఆర్కాడ్ నవాబు చేత పుదుచ్చేరిలో స్థావరాన్ని ఏర్పాటు చేసిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఫ్రెంచి గవర్నర్ అయిన ఫ్రాంకోయిస్ మార్టిను ఆర్కాడ్ నవాబు చేత తీసుకున్న ప్రాంతం ఏంటంటే వాలికొండాపురం గుర్తుపెట్టుకోవాలి. వాలికొండాపురం అనేది ఈ యొక్క ఫ్రాంకోయిస్ మార్టిన్ అనేవాడు ఆర్కాడ్ నవాబు చేత ఒక ప్రాంతాన్ని తీసుకోవడం జరిగింది. ఆ ప్రాంతమే వాలికొండాపురం. ఆ వాలికొండాపురమే పుదుచ్చేరిగా నేటి పిలువబడే అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. పుదుచ్చేరి అంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే వాలికొండాపురమే తనంత కాలంలో పాండిచేరి పట్టణంగా లేదా పుదుచ్చేరిగా మారిపోయింది అర్థం చేసుకోవచ్చు. పాండిచేరి లేదా పుదుచ్చేరి పట్టణంగా మారిపోయిన సందర్భాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే మరొక ముఖ్య అంశం ఏంటంటే 1725లో వీరు స్థాపించుకున్న మరొక స్థావరం ఏంటంటే మలబారు తీరంలో యానం.
మలబారు తీరంలో యానాము, 1742లో మలబారు తీరంలో యానాం ప్రాంతాన్ని మలబారు తీరంలో ఉన్నటువంటి మలబారు తీరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని ఏమని పిలుస్తామంటే మనకు ముఖ్యమైన స్థావరం ఏంటంటే మనకు మరో ముఖ్యమైన స్థావరము యానాం అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత వీళ్ళు ఏర్పాటు చేసుకున్న మరొక ముఖ్యమైన స్థావరం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళు ప్రధానంగా పుదుచ్చేరి కేంద్రంగా వీరు పరిపాలన చేశారు. ఇవాళ పుదుచ్చేరి అంటే ఇక్కడ మలబార్ తీరంలో వీళ్ళు ఏర్పాటు చేసిన స్థావరాన్ని ఏమని పిలిచామంటే మైహే అని పిలిచాం. మైహే, యానాము, పాండిచేరి, కరైకాల్. కరైకాల్ అనేది కూడా వీళ్ళకి మరొక స్థావరంగా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇవాళ మనము పుదుచ్చేరి అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్థావరాలు ఏంటంటే 4 అంశాలు. ఒకటేంటంటే కరైకాలు, పుదుచ్చేరి, పుదుచ్చేరి, యానాము, అదేవిధంగా మహే. మహే అనేది ఈ 4 స్థానాలు కలిపి మనం ఏం పిలుస్తామంటే పుదుచ్చేరి అని పిలుస్తాం కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానమైన అంశాలు ఏమిటంటే మనకు మొట్టమొదటి స్థావరం ఫ్రెంచి వారి యొక్క మొట్టమొదటి స్థావరం సూరత్ 1668లో, 1669లో మచిలీపట్నం, ఆ తర్వాత వాలిగొండపురాన్ని ఆర్కాట్ నవాబులు తీసుకున్నారు. ప్రధానమైన స్థావరాలు ఎగ్జామ్ పాయింట్ అర్థం చేసుకోవచ్చు. అంటే చివరి వరకు ఫ్రెంచి వారి ప్రధానమైన స్థావరాలు పుదుచ్చేరి కేంద్రంగా కొనసాగినాయి. ఈ పుదుచ్చేరి కేంద్రంగా కొనసాగిన స్థావరాలని 1954లో భారతదేశ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ పుదుచ్చేరి వాళ్ళ ప్రధానమైన కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతున్న అంశాన్ని అవగాహన చేసుకోవచ్చు. ఇవాళ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు 29 అయితే ఇవాళ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రుల సంఖ్య అంటే 31 అంశాలు చేసుకోవచ్చు. అంటే ఢిల్లీ అనే దానికి పుదుచ్చేరి అనే దానికి రెండింటి కూడా అసెంబ్లీలో ఉన్న అంశాలు అర్థం చేసుకోవాలి. పుదుచ్చేరి అనేది కేంద్రపాలిత ప్రాంతం కొనసాగుతుంది. ఆ పుదుచ్చేరి ప్రాంతాలు ఫ్రెంచి వారి స్థావరాలుగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. అయితే భారతదేశంలో ఒక అనూహ్యమైన సంఘటన 1742లో జరిగింది. 1742లో అనూహ్యమైన సంఘటన జరిగింది. డూప్లెక్స్ అనేవాడు గవర్నర్ జనరల్‌గా వచ్చాడు. అతను వచ్చిన తర్వాత సామ్రాజ్య విస్తరణ కోసం ప్రయత్నం జరిగింది. ఇదే సమయంలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా అక్కడ ఫ్రెంచి వారు బ్రిటిష్ వారు జోక్యం చేసుకుంటే భారతదేశంలో ఉన్న ఫ్రెంచి కంపెనీ బ్రిటిష్ కంపెనీ రెండు కూడా 1744 నుంచి 48 మధ్య ఘర్షణ పడితే ఆ ఘర్షణ పడిన సందర్భంగా జరిగిన యుద్ధమే మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం. ఇక్కడ స్థానికంగా ఫ్రెంచి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు గొడవడిన సందర్భంగా వచ్చిన యుద్ధాలని ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇలా 1744 నుంచి 1760 మధ్య నిరంతరం సంఘర్షణ పడితే చివరికి 100 వాసి యుద్ధం, ఇది మన రేపటి క్లాస్ లో క్లారిటీ వస్తుంది. 100 వాసి యుద్ధంలో ఫ్రెంచి వారి యొక్క స్థావరాలని ఫ్రెంచి వారిని పూర్తిగా ఓడించిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. 1760 తోటి ఫ్రెంచి వారి యొక్క అధికారం సమాప్తమైంది. కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితం కావాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తే 100 వాసి యుద్ధంలో ఓడిపోయిన ఫ్రెంచి వారు క్రమక్రమంగా తమ స్థావరాలని వీళ్ళు వెనక్కి తీసుకున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. 1757 వరకు పుదుచ్చేరి అనేది దానికి పూర్వనామం ఏంటంటే వాలిగొండపురం అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ముఖ్య అంశాలు అర్థం చేసుకోవాలి. ఇది ఫ్రెంచి వారి యొక్క స్థావరాలు. ఈ ఫ్రెంచి వారి స్థావరాలు కోల్బట్ అనేవాడు 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత 1660 నుంచి స్థావరాలు ఏర్పడిన అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకు భారతదేశంలో మూడోసారి 1608లో భారతదేశంలోకి వచ్చిన వాళ్ళు ఎవరంటే ఒక మనకు బ్రిటిష్ వాళ్ళు కనిపిస్తారు. ఆ బ్రిటిష్ వాళ్ళ గురించి రేపటి క్లాస్ లో చూసే ప్రయత్నం చేద్దాం. బ్రిటిష్ వాళ్ళకి రాక ఏ విధంగా జరిగింది, వాళ్ళకి సామ్రాజ్య విస్తరణ ఎలా జరిగిన అంశాలు రేపు చూసి దానికంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళకి స్థావరాలు చూసిన తర్వాత మళ్ళీ మొగలాయలు దానితో పాటు పీష్వాల అంశాలు చూసి బ్రిటిష్ వారికి సామ్రాజ్య విస్తరణ అనేది రేపటి క్లాస్ లో కనిపిస్తాయి కాబట్టి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఉన్నటువంటి ఒక ప్రాథమిక అంశాలుగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది ఇవాళ ఉన్నటువంటి ప్రాథమిక అంశాలు. వాళ్ళు చూసిన క్లాసులలో మనకు ఔరంగజేబు గురించి చూసాం, శివాజీ గురించి చూసాం, దాంతో పాటు మొగలాయల పరిపాలన అంశాలు చూసాం. ఆ తర్వాత భారతదేశానికి యూరోపియన్ల రాకలో భాగంగా మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళు డచ్ వాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళు డెన్మార్క్, చివరిగా వచ్చిన వాళ్ళు ఫ్రెంచి వాళ్ళు అంశాలు అర్థం చేసుకోవచ్చు. మూడోసారిగా వచ్చినటువంటి 1600 సంవత్సరంలో ఏర్పడిన ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో ఏర్పడితే భారతదేశంలో మొట్టమొదటిసారి విలియం అకిన్స్ అనేవాడు 1608లో జాంగీర్ ఆస్థానాన్ని సందర్శించి సూరత్ అనుమతి సంపాదిస్తే చివరికి పోర్చుగీస్ వారి యొక్క ఒత్తిడి కారణంగా జాంగీర్ ఇచ్చిన అనుమతులు రద్దు చేశాడు. ఆ తర్వాత 1613 సంవత్సరంలో మొదటి జేమ్స్ యొక్క అధికార ప్రతినిధిగా వచ్చిన భారతదేశానికి వచ్చిన థామస్ రో అనేవాడు 1613 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సూరత్ వద్ద స్థావరాలు ఏర్పాటు చేసిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ అంశాల గురించి దానితో పాటు సెయింట్ జార్జి కోట, సెయింట్ విలియం కోట, సెయింట్ డేవిడ్ కోట, వాళ్ళ స్థావరాలు, వాళ్ళ యుద్ధాల గురించి రేపటి క్లాస్ లో సంపూర్ణంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది వాళ్ళ క్లాస్ అర్థం చేసుకోవచ్చు. యూరోపియన్ల యొక్క వర్తక స్థావరాలు, కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ, దానితో పాటు సుగంధ ద్రవ్యాలు ఏ విధంగా వాళ్ళ భారతదేశానికి అడుగుపెట్టారో ఒకసారి చూసుకోండి. దానితో పాటు పుదుచ్చేరి అనగా ఏందో కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అంటే వాలిగొండపురాన్ని పుదుచ్చేరికి పురాణాన్ని వాలిగొండపురం అన్న, చంద్రనగర్ అనేది కలకత్తాలో ఉంది. మచిలీపట్నంలో అనుమతి ఇచ్చినవాడు మనకు అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా. ఇక్కడ మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ఫ్రాంకోయిస్ మార్టిన్, అదే తొలి స్థావరం సూరత్ ఏర్పాటు చేసిన ఫ్రాంకోయిస్ కారణం అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ యొక్క ఆర్థిక మంత్రి ఫ్రెంచి వారికి ఆర్థిక మంత్రి అంటే కోల్బర్ట్, అతను ఏర్పాటు చేసిన ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీగా గుర్తుపెట్టుకోవచ్చు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602, 1664 ఏర్పడిన ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, 1616లో ఏర్పడిన అంశం ఏంటంటే డెన్మార్క్ కంపెనీగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇవన్నీ కూడా ముఖ్య అంశాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి ఉన్నటువంటి ప్రాథమిక అంశాలు. రేపటి క్లాస్ లో పూర్తి అంశాలు చూసే ప్రయత్నం చేద్దాం. థాంక్యూ.